వాచక ప్రణవ అనగా అతని వాచకము ప్రణవము అనగా అతనిని వచించునట్టి శబ్దము ఓంకారము. ప్రణవం అంటే ఓంకారం. అంటే ఈశ్వరుణ్ణి శరణాగతి చెందమన్నారు కదా. ఎలా శరణాగతి చెందాలంటే పిలవన్నాడు. పిలవాలంటే ఎలాగా అంటే ఓం అని ఒక అక్షరం ఉన్నది. ఓం ఇచ్చేక అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ భగవద్గీతలో కూడా ఇచ్చాడు. ఇంకా ఏం చెప్పాడు? యదక్షరం వేదవిదో వదంతి. ఏదైతే క్షరం లేనిది అనేటువంటిదిగా వేదవిధులు వేదం తెలిసిన వాళ్ళు చెబుతున్నారో, విశంతి యతయ శుద్ధ తత్వ ఉచ్చరిస్తూ దాంట్లో ప్రవేశించేస్తున్నారో ఎవరైతే, దాని గురించి చెబుతాను, కొంచెం తెలుసుకోండి. చాలా రోజుల నుంచి వింటున్నాం ఓంకారం. ఏమిటి ఓంకారం కాక ఇంకో అక్షరం అయితే ఎందుకు కాకూడదు? అది తెలియాలి. ఓంకారం ప్రత్యేకత ఏమిటి? ఇదే ఎందుకు చెప్పారు? తస్య వాచక అంటే వాణిని గురించి వచించున్నది. అంటే వాని పేరు, ఈశ్వరుడు యొక్క పేరేమిటి? ఓం. ఎట్లా తెలుసును నీకు అంటే పిలిచి చూడండి. ఎలాగ పిలవలను? మన పురాణాలు, ఇతిహాసాలు, వీటన్నిటిలోనూ వేదాలు ఈ విద్య ఉన్నది. ఓం ఇచ్చేదక్షరముద్గీతముపాస్యేత. ఓం అనే అక్షరాన్ని నీ చెవికి వినపడేటట్టుగా గొంతెత్తి చక్కగా ఉచ్చరించు. దాన్ని చెవితో విను. ఇది మొట్టమొదటి స్టెప్. ఇదురుగు చెప్పబడిన విధానంగా కూర్చుని శ్వాసను ఇదురుగు చెప్పినట్టుగా అభ్యాసం చేసుకుని, దినచర్యని క్రమంగా చేసుకుని, అభ్యాస వైరాగ్యాలని మనస్సులో పెట్టుకుని, అప్పుడు రోజు ఒకే టైంకి అప్రయత్నంగా ఒక చోట కూర్చుంటాను నేర్చుకుని, కన్నులు మూసుకుని, శరీరంలో ఏ భాగంలోనూ కూడా పట్టి కానీ బిగించటం కానీ లేకుండా, టెన్షన్ లేకుండా చూసుకుని ఉచ్చరించుకో. ఉచ్చరిస్తున్నంతసేపు విను, లేకపోతే ఏమీ లాభం లేదు, కూలిగండగా. అప్పుడు ఏం తెలుస్తుంది? అది వాడి పేరని తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఇక్కడే ఉంది రహస్యం అంతా. తస్య వాచక అంటే వాణిని వచించున్నది అని కదా, అంటే వాడిని ఉచ్చరించేది. అంతేకాదు తస్య వాచక అంటే వాడు వచించున్నది అని కూడా సూత్రంలో అర్థం ఉన్నది. జాగ్రత్త. మీరు ఉచ్చరిస్తూ ఉండగా తెలుస్తుంది వాడు వచించే శబ్దం అదే. మీరు వాడిని పిలిచేటువంటి శబ్దం అదే. పిలవటం మొదలెట్టాక వాడు మీ ద్వారా ఉచ్చరించే శబ్దం కూడా అదే. అంటే మీకు ఈశ్వరుడికి కమ్యూనియన్ కుదరాలంటే ఇది ఉచ్చరిస్తున్న క్షణాల్లో మాత్రమే ఉంటుంది, ఇంకొప్పుడు ఉండదండి. ఎన్ని పదుల సంవత్సరాలైనా అంతేనా? అంటే 100 సంవత్సరాలైనా అంతే. అయితే ఇంకెందుకంటే అనకూడదు. ఆ ప్లగ్ పెట్టేంతసేపే లైట్ ఉంటుందంటే ఎన్ని సంవత్సరాలు పెట్టినా అంతేనా అంటే అని అడుగుతాం. పిచ్చివేషాలు ప్రశ్నలన్నీ. 10 ఏళ్ళు సాధ్యం చేసినా కానీ ఓంకారం చెబుతున్నప్పుడు మాత్రం ఈశ్వరులో ఉంటామంటే ఇంతేనా, ఇంత చేసి ఉంటిదే అని అనకూడదు. అదే కాదు, మనం నిద్రపోతూ ఉండగా వాళ్ళలోనే ఉండాలి అంటే ఎట్టగా ఉంటాం. మనం నిద్రపోతూ ఉంటాం కానీ వాడి లోపల వాడు నిద్రపోడు కదా. అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటే తస్య వాచక ప్రణవ అనే మాటకి 2 రకాలైనటువంటి సమన్వయాలు ఉన్నాయి. వానిని వచించున్నది ఓంకారము అంటే వానిని పిలుచున్నట్టి పిలుపు నీవు ఉపయోగించవలసిన కేక ఓంకారము. అది చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వాడు నిన్ను పిలుచున్నట్టి కేక ఓంకారము అని తెలుస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఉచ్చరిస్తే మాత్రమే తెలుస్తుంది. అంతేగాక ఉచ్చరిస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అలా ఎన్ని వేల మాటలు తెలిసినా మళ్ళీ ఉచ్చరించడం ఆపేసిన తర్వాత నీకు తెలుస్తున్న విషయం వేరు, ఉచ్చరిస్తున్నప్పుడు తెలుస్తున్న విషయం వేరు. ఆ ఉచ్చరిస్తున్నప్పుడు తెలుస్తున్నటువంటి విషయం మాత్రమే నువ్వు ఈశ్వరుల్లో ఉంటావని అంటారు. అభ్యాసం చేసి చూడు. నువ్వు అనుకున్నన్ని ఎక్కువ సంవత్సరాలు చేయనక్కర్లేదు. ఈ మార్గాన్ని వెడితే ఏది 10 జన్మలు పట్టవచ్చు, 11 జన్మలు పట్టవచ్చు అని చెప్పుకున్నాను చూడండి. అవి ఏమీ అక్కర్లేదు. చాలా తక్కువ టైంలో స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ భగవద్గీతలో చెప్పాడు. ఇది చేసేది సింపుల్, ప్రొసీజర్ చాలా కొద్ది, పట్టేటువంటి టైం చాలా తక్కువ, నియమములు చాలా చిన్న చిన్న విషయములు, నిబంధనలా లేవు, కోప్పట్టమా లేదు, డిసిప్లిన్ ఉంది కానీ పనిష్మెంట్ లేదు. నీకు వచ్చేటువంటి కింగడమా గాడ్స్ కింగడం చాలా తేలిగ్గా వస్తుంది. నువ్వు అనుకున్న సంవత్సరాలు పట్టదు. ఇది ఒక్కటే మెథడ్. దాన్ని భగవద్గీతలో చెప్పాడు. శుచౌ దేశే ప్రతిష్ట. దీనికోసం చెప్పింది. శుచి అయినటువంటి ప్రదేశంలో కూర్చొని స్థిరం ఆసనం ఆత్మన స్థిర సుఖం ఆసనం అని వస్తుంది ఇందులో సూత్రం. దానికి ఆసనం అనేటువంటి ప్రక్రియ అభ్యాసం చేసి స్థిరము సుఖము అనేటువంటి అభ్యాసాన్ని మనస్సుకి ఏర్పాటు చేసి నాత్యుచ్యము నాతి నీచము అనేటువంటి ఆసనం నందు కూర్చొని చేలాజన కుశోత్తరముగా అంటే మరీ ఎత్తైనటువంటి దాని మీద ఇంత ఎత్తైన దాని మీద కూర్చొని కళ్ళు మూసుకుంటే పక్కకి ఎక్కడికైనా పడుతున్నామేమో అని అనుమానం వస్తుంది. లేదా మామూలు నేల మీద ఇటు అటు అరుగులు ఎత్తుగా ఉండి ఇలాంటి చోట కూర్చొని కళ్ళు మూసుకుంటే ఆటో సెషన్ గోతులో ఉన్నట్టుగా లోయర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ 2 లేకుండా ఉండేటువంటి పద్ధతిలో అంటే సుమారు ఒక పీట ఎత్తున వెడల్పుగా ఉండేటువంటిది ఒక తిన్ని లాంటిది పెట్టుకుని దాని కూర్చొని శరీరంలో ఏ భాగము కూడా పట్టు లేకుండా బిగి లేకుండా ఉండేటట్లుగా ప్రతి నరము కండరము వాటిని వదులు చేసుకుని దూరుగు చెప్పాను. కన్నులు మూసుకున్న తర్వాత ఏ భాగంలో అయినా బిగింపు ఉన్నదేమో అని పరీక్ష చేసుకుంటూ బిగింపు లేకుండా తీసేసుకుంటూ తొలగించుకుంటూ రావాలి.
శిరస్సు దగ్గర నుంచి పాదాల దాకా. దీన్ని ఈ సాధనకి ఎప్పుడు సార్థక్యం ఉంటుంది? అప్రయత్నంగా దాన్ని టైం మెయింటైన్ చేయగలగటం మనకు అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే. అప్రయత్నంగా టైం మెయింటైన్ చేయటం అంటే మిగతా టైముల్లో మనం చేసుకునేటువంటి పనిలో ఇది అడ్జస్ట్ అవ్వాలి కనుక ఆ టైముల్లో కూడాను యోగాభ్యాసమే అని గుర్తుండాలి. అంటే మనం ఎప్పుడన్నా ప్రయాణాలు వాటికి వెళ్ళినా లేదా వేరే పని మీద ఉన్నా అదంతా కూడా యోగాభ్యాసంలో భాగమైన ప్రక్రియగా తయారు. అప్పుడు ఏమవుతుంది? దాన్ని అవేర్నెస్ అంటారు. అంటే 24 గంటలు కూడాను మనం సాయంత్రం 6ంటికి పొద్దున 6ంటికి ప్రేయర్ కూర్చుంటాం అనేటువంటిది యోగాభ్యాసం కాకుండా 24 గంటల్లో చేసేది యోగాభ్యాసం. ఇది కూడా అందులో భాగం అయిపోవాలి. అట్లాంటి వచ్చినటువంటి వాళ్ళకి ఆ రకంగా కూర్చొని కన్నులు మూసుకుని శరీరంలో ఉన్న సమస్త భాగాలు కూడాను లూజ్ చేసి వదిలిపెట్టి రెసిస్టెన్స్ లేకుండా వదిలిపెట్టి అప్పుడు శ్వాసని సుదీర్ఘమై తర్వాత చెబుతారు శ్వాసన గురించి. ప్రత్యర్థన విహారణాభ్యాం వా ప్రాణస్య అని శ్వాసని నిదానంగా పీలుస్తూ అంటే యూనిఫారం స్పీడ్, శ్వాస యొక్క స్పీడ్ మారకుండా పీల్చడం అనేది ఎప్పుడు వస్తుంది? శ్వాసను ధ్యానం చేస్తూ శ్వాసను పీలిస్తే వస్తుంది. అంటే పీలుస్తూ ఉన్న శ్వాసని అక్కడ జరుగుతూ ఉన్న ప్రక్రియ ఏమిటో దాన్ని కూర్చొని పిల్లవాడు ఎలా అయితే చుట్టుపక్కల ఉన్న విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడో వాడికి ఆకర్షించినటువంటి అలాగే మనస్సుతో ఆ ఊపిరితిత్తుల కలయికని ఆ లోపలికి పీల్చేటువంటి ప్రయత్నాన్ని ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ కూర్చోవాలి. అంటే శ్వాస పీలుస్తున్నంతసేపును శ్వాస పీల్చడాన్నే ధ్యానం చేయాలి, దాన్నే మంత్రంగా తెలుసుకోవాలి. మిగతా మంత్రములన్నీ దాంతో తయారు చేయబడ్డవే గనక సెకండరీ మంత్రములు మాత్రమే. వాటన్నిటికీ మొట్టమొదటి మంత్రం శ్వాస అని తెలుసుకోవాలి. ఎందుకంటే శ్వాస లేకపోతే మిగతా మంత్రాలు లేవు. తర్వాత శ్వాస లేకపోతే మనమే లేవు కనుక శ్వాస మంత్రం అంటే మనం అనేటువంటి మంత్రమే. అదే ప్రణవం అని తెలుస్తుంది. శ్వాస లోపలికి పీలుస్తూ ఎంత దూరం అయితే ప్రశాంతంగా సదుపాయంగా అసౌకర్యం లేకుండా లోపలికి పీల్చగలరో అంతసేపు పీలుస్తూ ఉండాలి. అదైన తర్వాత మళ్ళీ అదే విధంగా చక్కని సక్రమమైనటువంటి మార్గం యూనిఫార్మ్ స్పీడ్తో వేగం మారకుండా శ్వాసను నిదానంగా విడిచిపెడుతూ ఉండాలి. విడిచిపెట్టి ఎంతసేపు అయితే సదుపాయంగా విడిచిపెట్టగలరో శ్రమ లేకుండా అంతసేపు విడిచిపెట్టాలి. ఈ రెండు చేస్తూ ఉన్నప్పుడు మీ శ్వాస మీదే మీ దృష్టి ఉన్నప్పుడు ఇది ప్రాణాయామం అవుతుంది. అది లేకుండా ప్రాణాయామం అనే ఐడియా మీద కానీ లేకపోతే ఇంక దేని మీద కానీ షట్చక్రాల మీద కానీ లేకపోతే బజార్లో మనం అనుకున్న ప్రోగ్రామ్ మీద కానీ మనస్సు ఉంటే ఇది ఉట్టి అనవసరమైనటువంటి శ్రమ వేస్ట్ అవుతుంది. అది దానికి దీనికి తేడా ఏమిటంటే ఒక సంగీతం రికార్డు చేసినటువంటి టేప్ క్యాసెట్కి చేయని టేప్ క్యాసెట్కి ఏ తేడా ఉంటుందో మనం ధ్యానం చేస్తూ శ్వాస పీల్చినటువంటి దానికి యాబ్సెంట్ మైండెడ్ అంటే శ్వాస దానికి అది పీల్చుకుంటూ ఉంటుంది. మనందరికీ మామూలుగా ఏం జరుగుతుంది? మన పని మీద మనం ఏదో ఉంటాం, శ్వాస పతం మన కోసం మనం బతికుండాలి కదా అని తన శ్వాస తాను పీల్చుకుంటూ మన శ్వాస కూడా పీలుస్తూ అఘోరిస్తూ అలా అవుతూ ఉంటుంది. అందుకని ఇందులో ఏ భాగం ఏ శ్వాస కూడా మనకు ప్రాణాయామం పుటం పెట్టినా అవదు. ఎప్పుడవుతుంది? మనం శ్వాసను ధ్యానం చేయడం మొదలుపెట్టిన రోజు నుంచి అవుతుంది. మన శ్వాస పీలుస్తూ ఉంటమే గమనించాలి, శ్వాస విడుస్తూ మనం శ్వాస విడుస్తూ ఉంటమే గమనించాలి. ఈ రెండు ఏ రోజు నుంచి అయితే మనకి బుద్ధిపూర్వకంగా మొదలుపెట్టి ప్రయత్నం చేస్తాము ఆ ప్రయత్నం ఆనాటికి సుగమం అవుతుంది. అంటే మొదట కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత తక్కువ కష్టంగా ఉంటుంది, తర్వాత అప్రయత్నంగా ఉంటుంది, తర్వాత ఒక ఆట మోస్తరుగా క్రీడ వలె ఉంటుంది. అంటే క్రమంగా యోగాభ్యాసానికి కావలసినటువంటి మార్గంలో మనం పడుతున్నాం అనేది అప్రయత్నంగా జరగాలి. ఇవన్నీ కూడా ఇది అభ్యాసం చేస్తూ ఇంతవరకు బాగా వచ్చినప్పుడు ఇంతకుముందు ఈయన చెప్పిన అభ్యాస వైరాగ్యాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పతంజలి యోగ సూత్రాలు లాంటి పుస్తకాన్ని రోజు ఒక్క మాట ఏవో 1, 2, 3, 4 సూత్రాలు ఆజన్మాంతాలు మనం చింతనం చేసుకుంటూ, ఎందుకంటే ఒక మాట చదువుకుంటే మనకు వచ్చేటువంటిది పతంజలి యోగ సూత్రాలే కానీ యోగ విద్య కాదు. యోగ విద్య తడవ కాస్త వస్తూ ఉంటుంది. షుగర్ టెక్నాలజీ చదువుకుంటే షుగర్ ఎలా రాదో పుస్తకాలు చదువుకుంటే యోగం అనేది ఎలా రాదో. పుస్తకం చదువుకుని మనం చేస్తూ ఉండే ఎలా అభ్యాసం చేయాలో దానికోసం పుస్తకం, కానీ పుస్తకంలో యోగం ఉండదు. పుస్తకంలో ఏముంటుంది? కాగితము సిరా ఉంటుంది. పతంజలి ఉండడం, యోగశాస్త్రం ఉండదు. పుస్తకంలో ఉన్నటువంటి అక్షరము నిమిత్తంగా మనలో ఉద్భవించేదే యోగశాస్త్రమును పతంజలిని సూత్రాలు తప్ప అక్కడ ఉండేది ఉట్టి ప్రింటర్స్ ఇంకును పేపరే కదా, అది గుర్తుంచుకోవాలి. అలాగే శరీరం కూడా పుస్తకంలో ఉన్నటువంటి పేజీ పుట లాంటిది, దాంట్లో ఉన్నటువంటి మన మనస్సు కూడా ప్రింటర్స్ ఇంకు లాంటిది. ఏ మ్యాటర్ ప్రింట్ చేస్తే అంత వాల్యూబుల్ అవుతుంది, కానీ ఇంకులో వాల్యూ లేదు, పేపర్లో వాల్యూ లేదు. అలాగే మన శరీరంలోనూ వాల్యూ లేదు. మనం శ్వాస పీల్చడానికి అటు ఇటు దాని దగ్గర లేకుండా ఉన్న మనస్సు ఉందే దానికి వాల్యూ లేదు. ఆ మనస్సు ఈ శ్వాస దగ్గరికి తెచ్చి పెట్టినప్పుడు ఒకే ఒక గ్రంథం తయారవుతుంది. అదే నేను అనబడేటువంటి గ్రంథం. దాన్నే ఎవరు పురుషులు రాసిన గ్రంథము కాదు, అంటే అపౌరుషేయము లేక వేదము అని అంటారు పెద్దలు.
దాన్నే అనాద్యంతము. అది ఎప్పటి నుంచి రాయబడింది, ఎవరు రాశారంటే మనం ఉన్నప్పటి నుంచి మనకు కనిపిస్తుంది, కానీ అంతకు ముందు నుంచి ఉన్నది. ఎప్పుడు మనిషి పుట్టా అందులోంచే పుడతాడు కనుక మనిషి పుట్టక ముందు నుంచి కూడా ఇవన్నీ అందులోనే ఉన్నాయి ఈ సత్యం. అది వేద గ్రంథం అంటే. ఎక్కడ ఉంటుంది వేద గ్రంథం? పుస్తకంలో ఉండదు, మనలో ఉంటుంది. అందుకనే వేదముల గురించి మనం చెప్తూ ఋగ్వేదము అంటే కంఠధ్వని అని మన కంఠంలోంచి మనం వినపడేట్టుగా మాట్లాడుతున్నటువంటి ధ్వని లేక నాదాన్ని ఋగ్వేదం అంటాం. అలాగే సామవేదము అంటే శ్వాసకు కారణమైనటువంటి ప్రాణం. యజుర్వేదము అంటే ఈ రెండింటి వల్లను ఉద్భవించి వ్యక్తం అవుతున్నటువంటి మనసు. దానితోనే ప్రపంచంలో సమస్త కర్మలు ఉద్భవిస్తాయి. మన పనులన్నీ మనం చేసుకుంటాం కనుక కర్మాచరణశీలమైనది యజుర్వేదము అని అంటారు. యజుర్వేదం నుండి ఏం చెప్పబడును? యజ్ఞార్థ కర్మలు చెప్పబడును. అంటే మైండ్ మనకి మనం చేయవలసిన వాటికి ప్లాన్ ఇవ్వటం కోసం పనికొచ్చే సాధనం అన్నారు. కనుక ఇవి 3 వేదములు. వీటిని గురించి ఇచ్చినటువంటి పుస్తకముల ద్వారా వీటిని చదువుకోవాలి. కానీ పుస్తకం చదువుకున్నవాడు పండితుడు అవుతాడు, వేదం చదువుకున్నవాడు అవడం. అందుకనే వేద గ్రంథాల్లోనే ఏమైనా హెచ్చరించారు? వాగేవ ఋగ్వేద, ప్రాణ సామవేద క్లియర్ గా ఇచ్చారు. ఇది యజుర్వేద, మనో యజుర్వేద 3 ఇచ్చారు. హిమేకం యజ్ఞీయం సామ. భారతంలో కూడా యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజుని అడిగాడు, యజ్ఞానికి పనికొచ్చేటువంటి సామ ఎక్కడే ఉన్నది, ఆ సామ ఏమిటి చెప్పన్నాడు. అంటే ధర్మరాజు ఇక్కడే చెప్పగలిగాడు. మిగతా వాళ్ళు ఎక్కడుందో పుస్తకాలు తిరిగేసి ఏం చెప్పాడు? బృహత్ సామ అని ఉంది. అంటే శ్వాస బాగా పీల్చి ఎంతవరకు పీల్చగలం, అక్కడి నుంచి మళ్ళీ వదలబోతున్నాను చూడండి, అప్పుడు ఉన్నటువంటి శ్వాస భాగాన్ని బృహత్ సామ అంట. బృహత్ సామ తథాసాం నాం. భగవద్గీతలో సామవేదంలో ఉన్న అన్ని సామల్లో నేను బృహత్ సామ అన్నాడు. అంటే మనలో నేననే ప్రజ్ఞ ఎప్పుడు బతుకుంటుంది? శ్వాస పీల్చి శ్వాస వదలటం ఉన్నాడే, అది బృహత్ సామ అంటే. అందుకని ఇది త్రయీ విద్య అంటే అన్నాడు. అంటే 3 వేదాలకు సంబంధించినటువంటి విద్య ఇది. దీని తర్వాత ఇంకొక వేదం, అది పుట్టడానికి ఒకటి అంగిరస్. అంటే చెవికి వినపడటం శబ్దం, దాన్ని అంగిరస్సులు అంటారు. ఇది కంఠంలోంచి శబ్దం రావటం, అది చెవికి శబ్దం వినపడటం. లోపల ఉన్న గ్రంథాలు ఇవన్నీ అంగిరస్సులు. 2వ వాడు అథర్వణుడు. అథర్వం అంటే కింద పక్కది అనమాట, అంటే ఈ స్థూల శరీరం. అందుకనే అథర్వణ వేదం మనకు వేద విద్యల్ని ఐహికమైనటువంటి వినియోగము కలుగజేయును అని చెబుతారు. ఆయుర్వేదము, అశ్వవిద్య, వాస్తు, గృహ నిర్మాణము, రాజ్య పరిపాలనము, రాష్ట్రతంత్రము, యుద్ధతంత్రం అంటే ఏంటి? ఫిజికల్ అప్లికేషన్ ఆఫ్ హయ్యర్ ప్రిన్సిపల్స్ మనలో ఉన్నది. ఇది లోపల ఉన్నటువంటి వ్యూహం. అంటే మనం పెద్దలు చదువుకుంటున్నటువంటి వేదాల గ్రంథాల్లో లోపల దాగి ఉన్నటువంటి వేదం ఉన్నది. అది చదవటం కోసం ఈ వేదాలు చదవమన్నారు. అది చదవకుండా ఈ వేదాలు చదివి ఆపినప్పుడు ఏమవుతుంది? చాలా విలువైన పుస్తకాలు పెట్టిలో పెట్టి నెత్తి మీద పెట్టుకుని మోస్తున్న కూలివానిలాగా ఉంటున్నారు. వాటి భారం తప్ప వాటి వేదం దొరకదు. ఇవన్నీ అందులోనే వాళ్ళు హెచ్చరించారు. మన వేద మంత్రాల్లోనే అడుగడుగున హెచ్చరించారు. ఒరే నాయన, ఇంకోటి చదువుకోవడం కోసం మీకు ఇస్తున్నాం, దీని ద్వారా చదువుకో అని చెప్పాడు. ఆ పుస్తకం ఎవరు రాసింది కాదు, ఇప్పుడు మళ్ళీ అవి చదువుకున్నప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ప్రణవంలోనే ఉన్నది. అంటే శ్వాస వదులుతూ ఉన్నప్పుడు శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ ఇలా కొన్నాళ్ళు అభ్యాసం చేసి నిదానంగా శ్వాసిస్తూ ఉంటాం. పీల్చగలిగినంత వరకు పీలుస్తూ ఉంటాం. అక్కడి నుంచి మళ్ళీ నిదానంగా శ్వాస విడిచి విడవగలిగినంత వరకు మళ్ళీ అదే నొప్పిగా ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఇది మొదట చేయవలసినటువంటి. శ్వాస పీల్చడాన్ని మన ఇష్టమా దాని ఇష్టమా? కొంతసేపు మన ఇష్టం, ఆపగలిగి ఆపుతాం. ఆ పైన మన ఇష్టం కాదు. మామూలుగా రోజంతా శ్వాస మనం పీలుస్తున్నారా, అది పీల్చుకుంటూ ఉందా? మనం పీల్చడానికి మనకు గుర్తు ఉంటూ ఉందా? నేను ఉదాహరణ చెప్పానే, ఎప్పుడన్నా ఒక రోజున 1 గంట సేపు మీ శ్వాస మీరు పీల్చుకోండి అని ప్రకృతి మన అందరికీ గుర్తుంచుకుని ఏం జరుగుతుంది? మర్నాడు ఎవడో ఉండడం, పుట్టి సూర్యోదయం అవుతుంది భూగోళం మీద. ఇంచేత మనకి ఎవడో టెలిఫోన్ లో పిలుస్తాడు, ఇప్పుడు గుర్తుంచుకునే పిలుస్తాడు శ్వాస. వీడింతలకి ఏం చెబుతాడు? ఫలానా వాడు టెలిఫోన్ డెడ్ అయిందండి అంటాడు. అనేది వాడి మనస్సు వీడి మనస్సు టెలిఫోన్ మీదకి పెడుతుంది, కానీ శ్వాస ఆగిపోతుంది, ఇద్దరు కింద పడి చచ్చిపోతారు. అలాగా ఎవడు బిజినెస్ వాడికి ఉంటుంది, ఇంపార్టెంట్ థింగ్స్. కొందరికి ఉద్యోగం, కొందరికి బిజినెస్, ఇట్లా శ్వాస కంటే ఎక్కువ ఇంపార్టెంట్ గా ఉన్నాయని అనుకునే ఇడియట్స్ కదా మనం. అంచేత ఏమవుతుంది? మన శ్వాస మనం పీల్చుకోమని చెప్పి ప్రకృతి 1 గంట సేపు అంటే మొదటి 5 నిమిషాల్లోనే టపటపటపా రాలిపోతాం. ఎందుకంటే మనం ఎంత ఇడియట్స్ మనకు తెలియదు, మనకున్న కామన్ సెన్స్ చాలా తక్కువ. అంటే మిగతా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయని నమ్ముతాం. దీనికన్నా మనం బతుకుంటే చేయవలసిన కదా పనులు, అవి ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ అని అనుకునేవాళ్ళం. మన కామన్ సెన్స్ ఏంటంటే ఏడ్చింది. 1 గంట నిద్రపోకపోయినా సరే ఈ పని రాత్రి పూర్తి చేయాలి అని అనుకునేటువంటి కామన్ సెన్స్ దాటింది కదా కామన్ సెన్స్. అది అందుకని శ్వాస దానంతరత పీల్చుకుంటుంది, కానీ మనం పీల్చేది కాదు. కానీ మనం పీల్చే శ్వాస కూడా ఉంది. కావాలంటే అని అనలేము, కానీ 2 రకాల శ్వాస ఉన్నది. అంటే మనం పీల్చుకునే శ్వాస ఒకటి, అది పెద్ద ఎక్స్ అనుకున్నాం. మన చేత పీల్చించే శ్వాస ఒకటి, చిన్న ఎక్స్. 2 రకాలు. ఒకటి పౌరుషేయం అయిన శ్వాస, ఒకటి అపౌరుషేయం అయిన శ్వాస. అంటే వాలంటరీ రెస్పిరేషన్, ఇన్వాలంటరీ రెస్పిరేషన్ ఉన్నాయి. మనకి ఒప్పుకోక తప్పదు. అందుచేత రెస్పిరేషన్ సెమీ వాలంటరీ ప్రాసెస్. శ్వాస అనేటువంటిది సగం పౌరుషేయము, సగము అపౌరుషేయము.
ఇప్పుడు తేడా గుర్తుంటానికి ఏమన్నారంటే దీన్ని ప్రాణం అన్నారు పెద్దవాళ్ళు, దీన్ని శ్వాస అన్నారు. అది సైంటిఫిక్ టర్మినాలజీ చెప్పాలంటే మనం పీల్చి వదిలిపెట్టి ఇవి చేయడానికి వీలుగా ఉన్నదాన్ని శ్వాస అంటారు, బ్రెత్. దాన్ని ప్రాణం అంటారు, అంటే పల్సేషన్. ఇంగ్లీష్ లో మనం చెప్పాలంటే దీన్ని బ్రెత్ లేక రెస్పిరేషన్ అంటాం. దాన్ని బ్రెత్ కారణమైంది పల్సేషన్, అంటే స్పందనం. చూడండి, ఇందులో రెండు ఉన్నాయి భాగాలు. ఏమిటి రెండు? ప్రాణం అనే భాగం ఒకటి, అపానం అనే భాగం ఒకటి. ఇది కూడా తెలియాలి. వీటి అర్థాలు తినగా మనకి శాస్త్రీయంగా తెలియాలి. రోడ్డు మీద ఉన్న అర్థాలు వేరే ఉన్నాయి. అవి తెలియకపోతే అపాన వాయువు అనేటువంటి పదాన్ని మనం వేరే అర్థంలో వాడతాం. మనమే కాదు, చాలా చాలా పెద్ద యోగా ప్రొఫెసర్స్ అన్నటువంటి వాళ్ళు కూడా ఆ అర్థంలోనే 1972లో మొట్టమొదటిగా నేను యూరోప్ వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అని చెప్పి బెల్జియంలో మాన్స్ అనే చోట పెట్టాను. అయితే రెండవ రోజున నన్ను ప్రెసిడెంట్ గా పెట్టాను. మరొక భారతీయుడు సుప్రసిద్ధుడైనటువంటి యోగి ఉపన్యాసం. ఆయన ఉపన్యసిస్తూ ప్రాణం అనేది ముక్కులో ఉంటుంది, అపానం అనేటువంటిది ఆసనంలో ఉంటుంది అని చెప్పాడు. అంటే మలద్వారంలో ఉంటుందని చెప్పాడు. అంటే మనం రోడ్డు మీద చెప్పుకునే అర్థమే చెప్పాడు. చెబితే వాడెవడో లేచి ఆ రెండింటి కల్పనాడు భగవద్గీతలో ఎలా కలుస్తాయని అడిగాడు. ప్రాణాపానం సమకృత్వ అన్నాడు కదా. అంటే అది గురువు దగ్గర నేర్చుకోవాల్సిందని చెప్పి తొచ్చాడు. గురువు దగ్గర మంచి విషయాలు నేర్చుకోవాలి, కానీ అలాంటి దిక్కువాలి కనుక ఈ అర్థాలు పెద్దవాళ్ళు చెప్పినవి మనం నేర్చుకోవాలి, కానీ మనం చెప్పినవి పెద్దవాళ్ళకి నేర్పకూడదు. ప్రాణం అనే మాట ఏంటంటే బయట నుంచి లోపలికి లాక్కునే శక్తి, దానివల్లే శ్వాస లోపలికి లాక్కొనబడుతుంది. అపానం అంటే లోపల నుంచి బయటికి నెట్టివేసే శక్తి, దానివల్ల మనం శ్వాస బయటికి నెట్టేస్తున్నాం. అది భగవద్గీతలో ఉన్నాడు, ప్రాణాపానవు సమౌ కృత్వా నాసాభ్యంకరచారిణవు అన్నాడు. ఇది నాసాచారిణ అంటే ముక్కులోంచి లోపలికి వస్తుంది ప్రాణం. ఇది అభ్యంతరచారి అంటే లోపల నుంచి బయటికి వెళ్తుంది అన్నమాట. అభ్యంతరం అంటే ఇది. ఈ రెండు సమాన వాయువుగా ఏర్పాటు చేయాలి మనం. ప్రాణం, అపానం, జ్ఞానం, ఉదానం రెండు ఉన్నాయి, ఇప్పుడు అక్కర్లేదు. సమానం ఒకటి ఉన్నది. ఇప్పుడు సమాన వాయువులో ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుంది? సమత్వం యోగం ఇచ్చేది. యోగం అనేటువంటిది సమత్వం అంటే ఏమిటో భగవద్గీతలో సంకేతాలలో ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ అభ్యాసాలు కూడా ఇస్తాడు పతంజలి, ఎట్లా అభ్యాసం చేయాలో ఏమిటో. కనుక ఇవి ఒక మాట గుర్తుంచుకొని ఈ ప్రాణాయామం ఈ మోస్తరుగా మనం చేస్తుంటే దాన్ని ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని రెగ్యులేట్ చేయడం, క్రమ మార్గంలో పెట్టడం, కానీ శ్వాసను బంధించడం కాదు. మీకు హఠయోగం తాలూకు పుస్తకాల్లో శ్వాసను బంధించడం అని రాసి ఉంటుంది. దానికి పతంజలి కానీ భగవద్గీత కానీ బాధ్యులు కారు. వీళ్ళ మార్గం వేరు, ఆ మార్గం వేరు. హఠయోగం యొక్క మార్గం వేరు. పతంజలి సూత్రాల పేరేమిటి? గ్రంథం పేరు రాజయోగము లేక అష్టాంగ యోగము అని అంటారు. భగవద్గీతలో కూడా మీకు ఇచ్చింది ఏమిటి? అన్ని విధాలైనటువంటి యోగాభ్యాసాల్లో ఉన్న మార్గాలు చెప్పి ఇవి సమన్వయం చేసిన చోటికి 9వ అధ్యాయంలో ఏం చెప్పాడు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం అన్నాడు. కనుక దీన్ని రాజయోగము అంటారు. దీన్ని పతంజలి కానీ భగవద్గీత కానీ వేదవ్యాసుల వారు కానీ వీళ్ళు ఎవరిచ్చినా ఈ యోగం ఇది కాక మనకి హఠయోగ ప్రతీపిక మొదలైనటువంటి గ్రంథములు ఉన్నాయి. అందులో చెప్పబడేటువంటివి వేరు. కనుక అవి మనం ఊరికే గలిబీ చేసుకుని కలగా పొలగా చేసుకోకూడదు. అంటే అది వేరే పెట్టుకోవాలి, ఇది వేరే కావాలంటే అది అభ్యాసం చేయొచ్చు. అది అభ్యాసం చేస్తే తప్పని కాదు. అది అభ్యాసం చేయదలుచుకున్నవాడు దీన్ని కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. ఇది అభ్యాసం చేయదలుచుకున్నవాడు దాన్ని కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. అది అయితే అది అభ్యాసం చేస్తే వచ్చేటువంటి మంచి చెడ్డలకి వీడు బాధ్యులు కాదు. వీళ్ళ మార్గం అభ్యాసం చేస్తే వచ్చేటువంటి రిజల్ట్స్ కి పూర్తిగా వీడు బాధ్యులు. అది ఈ లిమిటేషన్స్ మనం గుర్తుంచుకొని ప్రాణాయామంగా వాడు చెప్పాడు ప్రాణాయామం అంటే అందులో చెప్పింది ఇందులో చెప్పింది కలవకూడదు. ఎవడు చెప్పిన ప్రాణాయామం వాడికి రూపాయలు, డాలర్లు, పౌండ్లు, కిలోగ్రాములు ఇవన్నీ కలుపుతాం. ఎక్కడ కుడికే ఏమండి 700 కిలోగ్రాములు చింతపండు, 1400 రూపాయలు, 76 గొడుగులు, అంటే ఇవన్నీ టోటల్ చేస్తాం ఆడిటింగ్ లో, అకౌంట్స్ లో. ఎలా అయితే చేయకూడదో ఈ వాళ్ళ ప్రాణాయామం వీళ్ళ ప్రాణాయామం చేస్తే ప్రాణానికి వస్తుంది. అంటే ఒక తెనున వెళ్ళాలి, వెళ్ళేది ఓ మార్గాన. అయితే ఏ మార్గం చూస్ చేసుకున్నా పర్వాలేదు, కానీ అది ఒక మార్గాన్ని చూస్ చేసుకున్నాక ఆచరణలో ఆ ఒక్క మార్గంలోనే ఉండాలి. మిగిలిన చదువుకోవచ్చు, చూడవచ్చు. ఇప్పుడు ఇది అభ్యాసం చేయడం మొదలుపెట్టాక ఒక శ్వాస చేసి మళ్ళీ 2వ శ్వాస చేసి మళ్ళీ 3వ శ్వాస, అంటే 3 మాటలు ఇలాగా శ్వాస చేస్తే 1 యూనిట్ అవుతుంది. మళ్ళీ 1 మాట ఫ్రీగా వదిలేయండి. అంటే ఈ శ్వాస చేయకుండా మనం లోకంలో మామూలుగా బజార్కి ఎడుతున్నప్పుడు, బస్సుకి ఎడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు శ్వాస చేస్తానే ఎగుడు దిగుళ్ళు అలా వదిలేసేయండి. 1 నిమిషం వదిలి మళ్ళీ 3 చేయండి, క్రమబద్ధంగా పెట్టండి. మళ్ళా అక్రమంగా వదిలేసేయండి, మళ్ళా 3. ఇది రోజు మనం చేయాల్సింది. ఇది కొన్నాళ్ళు చేశాం. ఏది ఒక 2 మాసాలు అనుకున్నాం. సగటు చేసిన తర్వాత ఇంకొకటి ఇక్కడ కలుపుకుంటాం. ఏమిటి? ఇది పీలుస్తున్నంతసేపు ఇలాగే శ్వాస చేయాలి. చేస్తున్నంతసేపు మనస్సులో ఈ అక్షరం ధ్యానం చేస్తూ ఉండాలి. లోపలికి పీలుస్తూ మనస్సులో సో అనే అది
ఎంతసేపు లోపలికి శ్వాస పీలుస్తున్నాం అంతసేపు మనస్సులో ఆ అక్షరం గానం చేసుకోవాలి. అలాగే విడుస్తూ శ్వాస మీదే ధ్యానం పెట్టి విడుస్తున్నంతసేపు హమ్ మనస్సుతో కాదు కంఠంతో పలకాలి. ఈ మాట విడుస్తున్నప్పుడు మనస్సుతో పలకాలి, విడుస్తున్నప్పుడు హమ్. ఎంతసేపు అయితే శ్వాస విడుస్తున్నారో అంతసేపు అలా పలకాలి. పలుకుతూ మీ శ్వాస మీరే వినాలి, మీ శ్వాస మీరే మనస్సు ఉండాలి. మీరు కంఠంతో ఉచ్చరిస్తున్నటువంటి శబ్దాన్ని మీరు వింటూనే ఉండాలి. మీ శ్వాస మీద ధ్యానం చేసుకున్నంతసేపే ఇది పనికి వస్తుంది. లేనప్పుడు మామూలు శ్వాసే మన పిండి వల్ల తిరుగుతూ ఉంటే దానికి ఆ శబ్దానికి అర్థాలు ఎట్టయితే ఉండవు, శబ్దార్థాలు గరగరగా బరబర ఉంటుంది కదా. అంటే గరగర మనం ఏదో మాట్లాడుతూ ఉండగా ఇది గరగరలాడుతూ ఉన్నది అనే అర్థం పిండి వరలోంచి వచ్చే శబ్దానికి ఎట్టయితే ఉండదో, ఎందుకంటే ఉద్దేశం లేని ఇష్టం కదా. అలాగే ఉద్దేశం లేని శ్వాస కనుక ప్రాణాయామం అవదు. ఒకటి ఏదో పవనంతో పూరింపబడినటువంటి చర్మభస్త్రి అన్నాడే, కొలివి తీర్తిలాగా వాడు కొలివి తీర్చితో ఊరుతూ ఉంటాడు గుస్సున పోయి, అది శ్వాస అవుతుందా? అది ఎలా అయితే కాదో ఇంటెన్షన్ లేనటువంటి రెస్పిరేషన్ అనేది మనకు ప్రాణాయామానికి యోగాభ్యాసానికి పనికి వచ్చే శ్వాస కాదు. కనుక ఇది రెండవది. దీంతో ఒక 3 శ్వాసలు చేయాలి. చేసిన తర్వాత మళ్ళా ఫ్రీగా వదిలిపెట్టి చేయాలి. ఇది ఇర్రెగ్యులర్ గా 1 నిమిషం వదిలిపెట్టి మళ్ళా 3 శ్వాసలు చేయాలి, మళ్ళా 1 నిమిషం వదిలిపెట్టి మళ్ళా 3 శ్వాసలు. ఇది రెండవ ప్రాక్టీస్. మీరు ఒక 2 మాసాలు చేసిన తర్వాత ఈ 2 ప్రాక్టీసులను కలిపి చేసినది ఒక 2 మాసములు చేయండి. అంటే మొదటిది 3 చేశాక కొంచెం టైం ఉంది, 1 నిమిషం, మళ్ళీ 3 చేశాక 1 నిమిషం టైం ఉంది, మళ్ళీ 3 చేయండి, 2 నిమిషాలు టైం ఉంది. అంటే ఇది అయిన తర్వాత ఇది మొదలెట్టే లోపల 2 నిమిషాలు టైం ఇచ్చేయండి. ఈ రెండవ సాధన 3 చేయండి, 1 నిమిషం టైం ఇవ్వండి, 3 చేయండి, 1 నిమిషం టైం ఇవ్వండి, 3 చేయండి, వదిలేసేయండి. ఇది 2 మాసం. మొదటిది 2 మాసములు, 2 ఒకదాని తర్వాత ఒకటి చేసింది 2 మాసం. ఇది అయిన తర్వాత ఈ లోపల మీకు ఒక రహస్యం తెలుస్తుంది. ఈ 2 మాసాల్లో ఈ ఉచ్చారణ చేస్తూ ఇలాగే ధ్యానం చేస్తే అంటే ఈ సోహం అనేటువంటి అక్షరాలు ఇలా మీకు అర్థం అవుతాయి. అప్పుడు ఈ హల్లులు 2 వేరుగాను, ఈ అచ్చులు 2 వేరుగాను. కనుక మీ శ్వాసలో ఉన్నటువంటి శ్వాస పీలుస్తున్న వాడి పేరేమిటి? అది ప్రణవం. అంటే అది సహజంగా మనం పుట్టిన క్షణం నుంచి అక్కడే ఉంది ఆ అక్షరం. అంటే మనం ఓం అని ఉచ్చరిస్తే అందువల్ల అక్కడ ఉన్నది కాదు, అక్కడ ఉన్నందువల్ల కనిపెట్టి మనం ఓం అని ఉచ్చరించాలి. దాన్ని వినకుండా, దాని మీద మనస్సు పెట్టకుండా, ఆ శ్వాస యొక్క కదలికల్ని గమనించకుండా మనకు ఓం అని అరిచినా ఓం అని అరిచినట్టే, అంతకంటే ఇంకేం లేదు, ఏం రిజల్ట్ లేదు. అరటిపండు ఆకలి తీరుతుందట, నెత్తిన పెట్టుకుంటే తీరుతుందా? అది ఏం చేయాలి? అది చేస్తే ఆకలి తీరుతుంది. కానీ ఇప్పుడు ఎవడో ఆకలితో నీరసంతో శోషతో ఉన్నట్ట అంటే ఓ అరటికలు నెత్తిన పెట్టి 6 మైలు నడవమంటే ఇంకా నీరసం వచ్చి మొహందరి పడిపోతాడు. అలాగా ఓం అనేది ప్రణవంట. అంటే ఎప్పుడవుతుంది అంటే దాన్ని ప్రణవంగా మనం చూసినప్పుడే అవుతుంది, లేకపోతే ఒకటి ఓం అవుతుంది. ఓం అని ఏ అక్షరమైనా అంతే. మంత్రశాస్త్రంలో పెడితే కాళికా మహాదేవి మంత్రం మనకి పతంజలి మహర్షి రామకృష్ణ పరమహంస ఆయన తరించి ఆయన భక్తుల్ని తరింపజేసింది ఇది ఒకే అక్షరం. కానీ ఐస్ క్రీమ్ అమ్మేవాడు 8,000 మాటలు మాట్లాడుతూ జరుస్తూ ఉంటాడు రోజు. వాడు ఒక 25 సంవత్సరాలు ఐస్ క్రీమ్ అమ్మినా కానీ వాడికి కాళికా మంత్రం వస్తుందా? అంటే మంత్రత్వం పొందడం అంటే ఏమిటంటే మనతో అది ఛార్జ్ అయ్యేవారు అక్షరం. మంత్రం మనమే కానీ అక్షరం కాదు, అది తెలియాలి. అందుకనే మంత్రాలు ఏదైనా పుస్తకంలో చూసి గబాగబా మనం కాపీ చేసుకుంటే పని చేయవు. ఆ అక్షరాలు కానీ మంత్రాలు కావు. మంత్రం మనలో ఉంటుంది, ఆ అక్షరాలు ఫిలప్ చేస్తే మంత్రం అవుతుంది, లేకపోతే అక్షరాలు అవుతాయి. కనుక ఇది మీకు తెలుస్తుంది, ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ 2 మాసాలు కూడా అయిన తర్వాత ఏం చేస్తారు? పీలుస్తున్నంతసేపు లోపలికి మానసికంగా ఓం అనేటువంటిది గానం చేయండి. కాస్త లోపలికి పీలుస్తున్నంతసేపు మెంటల్గా ఓం అంటూ పీల్చుకోండి. విడుస్తున్నంతసేపు వాచికంగా వోకల్గా ఓం ఉచ్చరిస్తూ ఈ మోస్తరుగా మళ్ళీ 3 శ్వాస, మళ్ళీ ఒక 1/2 నిమిషం గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 3 శ్వాస, మళ్ళీ 1/2 నిమిషం గ్యాప్, మళ్ళా 3. ఇది రాజయోగ విధానంలో పతంజలి వాళ్ళు చెప్పిన మార్గంలో ప్రాణాయామము అనకూడదు. సరిగ్గా మెకానికల్ గా ఇలాగే చేస్తే ప్రాణాయామం కాదు. ఏం చేత ఇది చేస్తున్నంతసేపు మీ ధ్యానం మీ శ్వాస మీదే ఉండాలి, మీ వినికిడి మీ కంఠధ్వని మీదే ఉండాలి. ఈ 2 చేసినప్పుడు మాత్రమే ఇది ప్రాణాయామం. ఒక్కప్పుడు 2 చేసినా కూడా ప్రాణాయామం కాదు. ఎప్పుడవుతుంది? మీరు ఎన్నింటికి కూర్చుందామని అనుకున్నారో అన్నింటికి అప్రయత్నంగా కూర్చోగలిగితే మాత్రమే అవుతుంది. అప్రయత్నంగా కూర్చోగలగాలంటే అంతకుముందు పగలు మనం చేసుకునేటువంటి ప్రోగ్రాం అన్నింటిలోనూ మనస్సులో ఇది మీకు నిరంతరత్వంతో నిండి ఉండాలి. అప్పుడు ఇది ప్రాణాయామం అవుతుంది. అంటే ఈ చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే ప్రాణాయామం అంటారు, లేకపోతే ప్రాణాపాయం. పుట్టి శ్వాసే మిగిలేదు, బుస్సు బుస్సు అని కొడుతుంది. కనుక ప్రాణాయామం అంటే ఆ బ్రెత్ ఎగ్జాక్ట్ గా అది గద్ది ఇట్లా చేస్తే ప్రాణాయామం అవుతుంది. ఎప్పుడు అవుతుంది.
అంటే ఈ కండిషన్స్ లో శ్వాస పీలిస్తే ప్రాణాయామం అవుతుంది అనేది కొట్టుకు తన్నుకున్న కింద మీద పడ్డారు. 24 గంటలు మనం జీవించేటువంటి ఆ దినచర్యలో కండిషనింగ్ లో ఉంది అనమాట. దీని ప్రాణాయామం అవుతుందే అవ్వకపోవటం అవదా అన్నది తప్ప ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే ఆ పీల్చేటప్పుడు శ్వాస అది ప్రాణాయామం అవుతుంది అనేది మాత్రం జూట. ఇందులో ఏది అవదు. చూసారా? అంటే ఎంత ఎగ్జాక్ట్ గా ఈ 3+3 ఇది 3x3 ఫాలో అయినా ప్రాణాయామం అవదు. అంటే అస్సలు అవ్వకుండా ఉండటానికి కూడా వీలుంది. మనం 25 సంవత్సరాలు ప్రాణాయామం చేసి ఈ ప్రకారంగా చెప్పిన రూల్స్ ప్రకారం చేసి పొట్టతన్ని చూసుకున్నట్లే అవుతుంది. ప్రసక్తి లేదు. ఎందుకని? ఇప్పుడు చెప్పిందే కారణం. మీరు జ్వాలాకూరుడు రాసినటువంటి ది ఆర్ట్ ఆఫ్ బ్రీతింగ్ అనేటువంటి హెడ్డింగ్ లో జ్వాలాకూరు రైటింగ్స్ లో మీరు చదవండి ఇంగ్లీష్ లో. పాండర్ ఆన్ దిస్ అనేటువంటిది ఆయన 24 పుస్తకాల్లోంచి కూడా సెలక్షన్ తీసి ఒక పుస్తకం ఒక విద్యార్థి రచన చేశాడు. ఆయన ఆజన్మ విద్యార్థి. ఆయన గ్రంథాలని ఆజన్మ దీక్ష పుచ్చుకున్నటువంటి ఒక సౌత్ ఆఫ్రికన్ శిష్యుడు రాసినటువంటి పుస్తకాన్ని ఆయన 24 పుస్తకాల్లోంచి తీసి ఆల్ఫాబెటికల్ గా హెడ్డింగ్స్ పెట్టి రాశాడు. ఆ పుస్తకం దాని పేరు పాండర్ ఆన్ దిస్ అనే ఆ పుస్తకం పేరు. అందులో బ్రీతింగ్ అనేటువంటి హెడ్డింగ్ మీరు తీసి దాని కింద చూస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కనుక భగవద్గీత పతంజలి మాస్టర్స్ అంటే మోరియా గారు కానీ కుతుమి గారు కానీ వారు చెప్పింది, మైత్రేయుడు మరువు దేవాపి మొదలైన వారు చెప్పింది, వారి శిష్యుడు జ్వాలాకూరుడు చెప్పింది. వాళ్ళు ఆ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి ఇప్పుడున్న పాశ్చాత్యంలో ఆర్కేన్ స్కూల్ అంటారు. అంటే ప్రాచ్య విద్యాపీఠము అనేటువంటిది. అది లండన్ లోను జెనీవాలోను న్యూయార్క్ లోను మొత్తం వరల్డ్ మొత్తం మీద 18 సెంటర్స్ లో ఉంది ఆర్కేన్ స్కూల్ అని. జ్వాలాకూరుడు స్వయంగా ఆయన శిష్యురాలైన ఐలిసియా బెయిలీని ఆశీర్వదించి స్థాపింపజేసినటువంటి విద్యాపీఠం. అక్కడ ప్రాణాయామం చేసే వాళ్ళంతా ఈ మార్గంలో చేస్తారు. అంతేకాక ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా జ్వాలాకూరుడు ఆయన శిష్యులకి ఇచ్చినటువంటి ప్రాణాయామం ఇదే. 5000 సంవత్సరాల కిందట ఆయన పరిపూర్ణుడైనాడు. ఇది దేవాపి మరువు దగ్గర మీరు మండజాలం కొంత చదివి ఉంటారు. అందులో ఉన్నది అంటే ఇప్పుడు 5000 సంవత్సరాల కిందట అంటే కృష్ణావతారానికి సమకాలికుడు. అంటే అప్పుడు పరిపూర్ణత చెందినటువంటి వాడు ఇప్పుడు 19-20 శతాబ్దంలో బ్లావెట్స్కీ చేత ఇంతరావు గ్రంథం, ఐలిసియా బెయిలీ చేత 24 గ్రంథాలు రచన చేయించాడు, డిక్టేట్ చేసి. ఆయన ఇచ్చినటువంటి ప్రాణాయామం అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకోండి. ఇది తస్య వాచక ప్రణవ అనేటువంటి సూత్రానికి అర్థం. వాడి వాచకం ప్రణవము అంటే వాడి ఉచ్చారణము, వాడిని పిలుచుట, ఈశ్వరుడు లోపల ఉన్నటువంటి ఈశ్వరుని వేసేటువంటి కేక ప్రణవము అనేవాడు. అంతేగాక ఈశ్వరుడు వేసే కేక వాని వాచకం అంటే అర్థం. అది తస్య వాచక అంటే వారిని పిలిచేటువంటి పేరు అని ఒక అర్థం, వాని కేక అంటే అతడు వేసేటువంటి కేక అని ఒక అర్థం. ఎలాగూ అది అంటే అది కూడా చూద్దాం. అంటే ఈ సూత్రం అర్థమైతే మనకి యోగాభ్యాసానికి కావాల్సినటువంటి పరమార్థంలో 3వ వంతు మనకి బోధపడ్డట్లే. సస్య వాచక ప్రణవ అనేటువంటి సూత్రం ఇప్పుడు చూద్దాం. ఓంకారానికి కూర్చున్నారు అనుకోండి. ఎవరు కూర్చున్నారు? విక్రాల కృష్ణాచార్యులు. ఎవడు వాడి పేరు వాడు చెప్పుకోండి. కూర్చొని ప్రాణాయామం చేద్దాం. గొంతుతో ఓంకారం ఉచ్చరిద్దామని. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఓంకారం ఉచ్చరిస్తే? గొంతు ఉచ్చరిస్తుందా? లేదు కదా. శ్వాస దానంతరది ఓంకారాన్ని ఉచ్చరిస్తుంది. లోపల శ్వాసలో ఓంకారం ఉంది కానీ కంఠంలో చేతులకు వచ్చేట్టు ఉచ్చరించలేదు కదా. ఉచ్చరించాలంటే ఏముంది? మనస్సులో ఉచ్చరించవలను అనేటువంటి సంకల్పం కలగాలి కదా. ఉచ్చరించాలనే సంకల్పం మీరు కలిగించుకుంటున్నారా? అది కలుగుతుందా? మీరు కలిగించుకుంటున్నారు. ఏం అభ్యంతరం లేదు. మెటీరియలిస్టిక్ గానే పెడదాం. మనం గొడ్డు మెటీరియలిస్ట్ లాగా మనం ఆర్గ్యూ చేద్దాం. ఒక బఫేలో లాగా అంతకంటే బెటర్గా అక్కర్లేదు. ఆన్సర్ వస్తుంది. మనమే ప్రపోజ్ చేసాం. సెల్ఫ్ ప్రపోజ్. ఓ నిమిషం తర్వాత ఎందుకు ప్రపోజ్ చేయలే? నువ్వు చేత అవుతుందా? అంటే రేషనలిస్టు, హ్యూమనిస్టు, రాడికలిస్టు ఇవన్నీ కలిపి వాడుగానే ఆలోచిద్దాం. గోడల మీద నినాదాలు రాసేవాడుగానే ఆలోచిద్దాం. అంతకంటే హై క్లాస్ గా మనం ఆలోచించక్కర్లేదు. ఆన్సర్ ఇక్కడ కూడా వస్తుంది. ఇంకో చోటుకి వెళ్తా డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. రైల్లో కూర్చున్నాం. అనకాపల్లి దాకా వెళ్తూ ఉండగా ఎదురుకుండా కూర్చున్న ఆయన్ని అన్నా అంటే మాది అమలాపురం వెంకటేశ్వర్ ఏది జరుగుతున్నాయి కదా. ఇంతసేపటి నుంచి వీడు వాడిని చూడటం లేదా? రైల్లో ఎక్కి ఇద్దరు ఎదురుగా కూర్చున్నారు. మరి ఎంతసేపు పట్టింది అని లోపల వాడికి మెమరీ మెకానిజం కంప్యూటర్ మిషన్కి ఫీడ్ చేసిన తర్వాత కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్కి ఒక 2 నిమిషాలు పడుతుంది. ఆ 2 నిమిషాలు కదలదు మిషన్. అక్కడి నుంచి కొత్త మొదలెడుతుంది. మనకు కావాల్సిన క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. సింపుల్ థింగ్స్ అయితే వెంటనే క్యాలిక్యులేట్ చేస్తాయి. ఉదాహరణకి జాతకాలు క్యాలిక్యులేట్ చేసే మిషన్ ఉంది. మ్యూరిక్లో చూసాం. అందులో ఏమిటి? జన్మ, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, వాడేదో 17, 18 అడిగాడు కావాల్సినవి. అవన్నీ మనం ఫీడ్ చేసేసి పెడితే సరిగ్గా 4 నిమిషాలు మాట్లాడదాం. మిషన్ కదలదాం. అంటే ఈ లోపల అది ఏర్పాటు చేసుకుంటూ ఉందన్నమాట. క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉందన్నమాట. 7 ఆర్లు ఎంత అంటే 7 అని లోపల చేసి సరిగ్గా 4 నిమిషాలు అవ్వగానే టప్ 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 కాగితం మీద కొట్టడం మొదలెడుతుంది. ఆ కాగితం మీద
మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ ఆకుండా కొడుతుందండి. కొడితే ఏమిటి వస్తుంది? వీడి గ్రహాలు స్ఫుటం, భావాలు, భావస్ఫుటం, భావసంధులు, జాతక చక్రం, ఇది రాశి అంశ షడ్వర్గ సమస్త చక్రాలు, అష్టక వర్గం, ఇవన్నీ వచ్చి ప్రతి నెలకి వీడికి కావాల్సినటువంటి ప్రోగ్రెషన్స్, ప్రైమరీ సెకండరీ డైరెక్షన్స్ అవన్నీ క్రోనలాజికల్ ఆర్డర్ లో పేపర్ మీద వేయటం, ఆ వేసిన దానికి రిజల్ట్స్ కావాల్సినటువంటి అరేంజ్మెంట్ అన్ని చేసి సరిగ్గా తీసుకొచ్చి ఆపేస్తాం. అంటే ఇది మనం మానవుడు క్యాలిక్యులేట్ చేస్తే సరిగ్గా 2 సంవత్సరాలు పడుతుంది. అదే పనిగా హోరాత్రాలు కూర్చొని మనం క్యాలిక్యులేట్ చేస్తే బట్టి 2 సంవత్సరాలు పట్టేటువంటి క్యాలిక్యులేషన్ ఆ మిషన్. దానికి ముందు మీరు మెటీరియల్ ఫీడ్ చేసేటప్పటికి పని చేయడం మొదలెట్టేటికి 4 నిమిషాలు మాట్లాడదు. బెల్లం కొట్టిన రాయల్లో అలాగే ఉంటుంది ఆ మిషన్. అంటే ఏం చేస్తుంది అనమాట, లోపల సౌరి ఆకలింపు చేసుకుంటుంది. చూచారు ఇక్కడ కూడా అంతే. వాడు ఏం చేస్తున్నాడు, వైజాగ్ లో ఎక్కాడు, వీడు ఎక్కాడు, మెయిల్ వాడు ఎక్కాడు, ఎక్కి చూశాడు, మళ్ళా చూస్తే వాడు పని వాడు చూసి ఈయన ఎవరో అని అనుమానం వచ్చి కొంచెం సేపు 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యేటికి ఈయన ఎక్కడో చూసినట్టుంది, ఇంకో అరగంట అయ్యేటికి ఎరుగున్న మొహాలు ఏముంది, ఇలాగ లోపల ఏదో ఒత్తి రాజుకుంటున్నట్టుగా రాజుకుని అనకాపల్లి ఇంకొక 10 నిమిషాల్లో వస్తుందనగా ఓ నువ్వు డాయ్ అన్నాడు. ఒక 2 నిమిషాలు ముందు అనగలడా? ఐ క్వశ్చన్ యాజ్ ఏ గ్రాస్ మెటీరియలిస్ట్ తరఫున క్వశ్చన్ ఇస్తున్నాను. కొన్ని మెటీరియలిస్ట్నే క్వశ్చన్ ఇస్తాను. 2 నిమిషాల ముందు అనగలవా? మెటీరియలిస్టు, నాస్తికుడు, రాడికలు, ఈ గుడ్ సద్గుణాలు అన్ని క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నవాడినే ఈ క్వశ్చన్ వేయండి. మనమే తప్ప పైన ఏం లేదు కింద ఏం లేదు అన్నవాడు, పైన కింద ఏం లేనప్పుడు ఏం చేయలేము. 2 నిమిషాల ముందు నువ్వు వెంకటేశ్వరరావు గారు నువ్వు టాయ్ అని అనగలడా? ఎందుకు అనలేదు 2 నిమిషాల ముందు? కొన్ని 2 నిమిషాలు ఆలస్యం పట్టిందా? పట్టదు. ఎందుకు పట్టదు? ఆ టైం పడుతుంది దానికి. కనుక గొంతులోంచి వాడికి నువ్వు టాయ్ అనే మాట రావటం అనేది, వాడు మాట్లాడుతున్నది అనేది 50%, వాడి చేత మాట్లాడిస్తున్నది అన్నది 50%. ఒప్పుకుంటారా? ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. ఇందులో నమ్మి తీరవలను అనేం లేదు. మీకు విషయం మీకు మనస్సుకు సందేహం లేకుండా ఉంటేనే నమ్మండి. యోగాభ్యాసానికి సంబంధించింది, వేదానికి సంబంధించింది, ఉపనిషత్తుకి సంబంధించింది, పురాణాలకు సంబంధించింది మనం జనగా చెప్పుకునేటట్లయితే ఎవరిని నమ్మమని అడగవక్కర్లేదు. నమ్మకపోతే పాపి అవుతావు, నువ్వు కళ్ళు పోతాయి, ఇట్లాంటివి ఏమి ఉండవు. అవిశ్వాసులు, నమ్మని వారు పాపులు, ఇట్లా ఉండదు. మీకు ఇది విషయం నచ్చితే నమ్మండి, లేకపోతే తీసి అవతల పారేయండి. సరిగ్గా జ్వాలాకులుడు అదే రాశాడు. ప్రతి పుస్తకంలో మీరు ఉంటుంది. మొట్టమొదట ఆయన రాసిన ఉత్తరం ఒకటి పబ్లిష్ చేశాడు. ఎలిసియా బెయిలీకి ద్వారా ఇచ్చినటువంటి పుస్తకాల్లో రాశాడు. ఆ ఉత్తరం మీరు చూస్తే ఆశ్చర్యం. నేనెవరు అంటే, నేనెవరైతే మీకేమి, మామూలుగా మీలాంటి వాడినే అన్నాడు. జ్వాలాకులుడి గురించి ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం వేసిన ఉత్తరం, మీలాగే నేను అన్నం తింటూ ఉంటాను, మీలాగే తింటూ ఉంటాను. నువ్వు శిష్యుడివా గురువువా అంటే శిష్యుడిని పెద్దవాళ్ళకి. ఏంటంటే నేనే కాదు, యేసుక్రీస్తు దాకా కూడా శిష్యుడే అన్నాడు. ఈవెన్ అప్ టు ది లెవెల్ ఆఫ్ క్రైస్ట్ అండ్ బియాండ్ ఆల్ ఆర్ డిసైపుల్స్ ఇన్ ది ట్రూ సెన్స్ అన్నాడు. అది ఆయన వాడిన సెంటెన్స్. కనుక నేను కూడా ఆ అర్థంలో శిష్యుడినే అన్నాడు. ఆ లెటర్ ఒక రోజున మీకు చదివి వినిపిస్తాను. ప్రతి పుస్తకంలోనూ ముందు ఈ 24 బుక్స్లోనూ ఉంటుంది అది. అయితే ఈ గ్రంథంలో నేను ఇస్తున్నటువంటి విషయాలు మీరు నమ్మవలనా? ఏ విధంగానూ నమ్మక్కర్లేదు. తర్వాత ఇది ఎవరన్నా మాస్టర్స్ ఇచ్చినటువంటి విషయం అదేమీ లేదు. ఒక మానవుడు ఇంకో మానవుడికి తనకు తోచినటువంటిది గ్రంథం రాసి ఇచ్చాడు. మీకు పనికొస్తే చదువుకోండి, లేకపోతే గిరగిర తిప్పి అవతల పారేయండి పుస్తకం అన్నాడు. చదవండి. మీకు పనికి రాలేదంటే పుస్తకంలో ఉన్నదైనా అబద్ధం అయి ఉండాలి, మీకైనా అర్థం కాకుండా ఆయన ఉండాలి. రెండింటిలోనూ మీకు బుక్ యూస్లెస్ కనుక విసిరి పారేయండి అన్నాడు. రెండింటిలో ఏదో ఒకటేగా ట్రూత్ అయి ఉండేది అని చెప్పి ఇంకొంచెం దూరం పోయి ఆ పుస్తకంలోనే ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సగం 50% మనం ఉచ్చరించేది, 50% తాను ఉచ్చరిస్తుంది. సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? మన మనస్సు ద్వారా వస్తుంది, వచ్చి మన శ్వాస ద్వారా వస్తుంది, మన గొంతు ద్వారా వ్యక్తం అవుతుంది. కానీ ఇందులో ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ కాదు సంకల్పం. కనుక ఉచ్చరిస్తుంది ఈకే గారి ద్వారా, కానీ ఈకే గారు కాదు. వెంకయ్య ఓంకారం పలుకుతున్నాడు, సుబ్బయ్య ఓంకారం పలుకుతున్నాడు, ఈకే ఓంకారం పలుకుతున్నాడు లేదు, వాళ్ళ ద్వారా పలకబడుతూ పలుకుదామనే సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పూజ, ఇంకో బిందె లాంటి వాడు, ఇంకో హాయని ఇంకో బిందె లాంటి వాడు, ఇంకో హాయని ఇంకో బిందె లాంటి వాడు, ఇలాగ అందరం కూడా ఒక్కొక్కడం ఒక్కొక్క బిందె లాంటి వాడు. ఒక్కొక్క బిందెతోనే తీసుకొచ్చి నీళ్లు ఇంట్లో పోస్తూ ఉంటే నీళ్లు బిందెకి సంబంధించినవే, బిందె ద్వారా ఇంట్లో వస్తున్నాయి. నీళ్లు బిందెకి సంబంధించినవి తప్ప బిందె తాలూకువి కావు. బిందె తోముకోకుండా ఉన్నటువంటి వాడికి అయితే బిందె తాలూకు, ఎందుకంటే ఆ ఎలకలు తెచ్చిన వాసన వేస్తాయి. బిందె వాసన, ఆ తెచ్చుకున్న వాడి వాసన, నానా అడ్డమైన నరవాసనలు ఉంటాయి. నీళ్లు చెరువు వాసన, నది వాసన ఉండవు, వీడి వాసన ఉంటుంది. చేతులు కనుక కడుక్కోకుండా తెస్తే వీడి చేతి వాసన. అలాగే మన అభిప్రాయాలన్నీ అట్లాంటివి. అంటే నా అభిప్రాయాలు నా వాసన వేస్తూ ఉంటాయి, మీ అభిప్రాయాలు మీ వాసన వేస్తూ. అలా కాకుండా ఉండేటువంటిది ఈ నీరు ఎక్కడిది? గోదావరిలో ముంచుకొచ్చారు ఇన్ని బిందెల్లో. ఇన్ని బిందెల్లో ముంచిన గోదావరిలో నీరే ఎలా అయితే అవుతూ ఉన్నదో, అలాగే ఇందరిలోంచి వచ్చిన సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఓంకారం ఉచ్చరిద్దామని అనుకున్నా, మీరు ఉచ్చరిద్దామని అనుకున్నా, ఆ అనుకునే క్షణానికి ముందు ఎప్పుడు మీరు అనుకోవాలి, ఎప్పుడు నేను అనుకోవాలి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడు. అది అయిన తర్వాత అనుకుంటాం అనే దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అనుకున్న టైము మీరు చూసుకుంటే మనం ఫలానప్పుడు ఓంకారం చేస్తున్నాం
అనుకుని మనం చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ అది రైటే. మనం సరిగ్గా 6ంటికి కూర్చొని ఓమందాం అని అనుకుంటాంలే, మనం అనుకున్నందువల్ల చేస్తున్నాం అని అనుకుంటాంలే, 50% రైట్. ఈ రెండు చెరికాస్త రైట్ కనుకనే రెండింటిలో ఏది రైటో ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు ఫేటా ఫ్రీ వీలా, ఏది రైట్ అంటే వీడికి ఫ్రీ వీల్ వదిలేస్తే ఏది తెలియదు. ఎందుకంటే సైకిల్ నడవదు, పెడల్స్ తిరిగిపోతుంటాయి. ఫ్రీ వీల్ వదిలేస్తే ఏమవుతుంది? కానీ చిన్నగా ఉంటే 50% అది 50% ఇది ఉంటుంది. ఎందుకంటే వెనక్కి తొక్కుతూ ఉంటేనేమో ఫ్రీ వీల్ పనిచేయదు, ముందుకు తొక్కుతూ ఉంటే సైకిల్ ముందుకు వెళ్తుంది. 50%. అలాంటిది ఇది కూడా. రెండింటిలో సగం సత్యం ఉంది కనుకనే అంటే మనం ఉచ్చరిద్దామని అనుకున్నప్పుడల్లా ఉచ్చరిస్తున్నాం అన్నది 50%. మనం ఉచ్చరిద్దామని అనుకున్నప్పుడల్లా అనేది ఎప్పుడు అనుకోగలుగుతున్నాం అంటే ఈశ్వరుడు అంగీకరించినప్పుడు అనుకోగలుగుతున్నాం అనేది మిగతా 50%. ఈ రెండు కలిసి ఉన్నాయి కనుకనే రెండు రిడిల్ సాల్వ్ చేయడానికి యువతలకి రాక మనం ఈ మెటీరియలిస్టులము, ఈ రాడికలిస్టులము వచ్చే గెలిపి పడిపోతున్నాం. మొదటి దాంట్లో పడిపోతుంది వేదాంతి, రెండో దాంట్లో పడిపోతున్నాడు, ఆ మొదటి దాన్ని కాదంటున్నాడు. రెండు కలిపి పెడితే సత్యం దగ్గరికి వస్తుంది కానీ లేకపోతే వాడికి రాదు వీడికి రాదు. ఏమంటే మనం ఒట్టి వేదాంతంలోకి వెళ్ళి మనం ఆ అనటానికి కానీ ఊ అనటానికి కానీ అక్కడి నుంచే ఆజ్ఞ రావాలి మనం అనేది ఏమున్నది అన్నాం అనుకోండి. పురుష ప్రయత్నం అంటే చేతులు, కాళ్ళు, కన్నులు ఇచ్చినటువంటి ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని మనం పనికి రాకపోగానే డిఫంక్ట్ అవుతాం. డిఫంక్ట్ అయి మనం చేసేది ఏరా లేచి వేటికి స్నానం చేయి, శుభ్రంగా మంచి బట్టలు వేసుకో అంటే నేను ఎవరిని చేయటానికి చేయకపోవటానికి, మంచి బట్టలు వేసుకోవటానికి వేసుకోకపోవటానికి నేను ఎవరిని? ప్యూర్ వేదాంతం. ఉద్యోగం చేయరా అంటే అది చేయాల్సిన టైం వస్తే నేను చేస్తాను అంటే ఆ లైఫ్కి వాడు డిఫంక్ట్, జంక్కి వాడిని పాడైపోయినటువంటి కార్ని ఎలా అయితే మిఠాయి దుకాణాన్ని తొలిసేయాలో ఇనపసామాను అలా వాడు ఆ జన్మ వ్యర్థమైపోయింది, వేస్ట్. కనుక ఈ 50% లేకపోయినా పనికిరాడు, ఆ 50% లేకపోయినా పనికిరాడు. అందుకనే అది ఒక్కటి ఆర్గ్యూ చేసేవాడును తత్వ సన్నాసే మెటీరియలిస్టు, ఇది ఒక్కటి ఆర్గ్యూ చేసేవాడు సత్వ సన్నాసే పుట్టి వేదాంతిస్టు. స్పిరిచువలిస్ట్ అంటే ఏమిటి? ఆ రెండింటికి సమపాడమైనటువంటి పద్ధతిలో ఆధ్యాత్మికుడైనటువంటి వాడు. కనుక యోగము అంటే దీన్ని యోగం చేసుకున్నటువంటి విద్య యోగ విద్య. కనుక ఈశ్వర సంకల్పం ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? వీడు ఉచ్చరిస్తున్నంతసేపు కూడా సస్య వాచక అంటే వీడు వాడిని పిలుస్తున్న కేక. ఆ పిలుస్తూ వింటున్నంతసేపు ఏం జరుగుతుంది? వీడి చేత ఉచ్చరింపజేస్తున్నాడు గనక వాడు వీడిని పిలుస్తున్న కేక, ఆ లోపల ఉన్న ఈశ్వరుడు. రెండు మీట్ అయ్యేది ఎప్పుడు? ఉచ్చరిస్తున్నంతసేపు మాత్రమే. నేను చెప్పాను చూడండి, ది మీటింగ్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్ మస్ట్ బి ది గోల్ అన్నారు అరవిందో. ఇది ఈ మాట, ఇదే అర్థం దానికి. ఎక్కడ మీట్ అవుతాడు అంటే ఇంత వాల్యూములు 2 రాశాడు. ఏది? ఒకటి ఎస్ఎస్ అని యోగా అని ఒకటి, రెండవది లైఫ్ డివైన్ అని ఒకటి. ఆయన ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసినందువల్ల చదువుకున్నవాడు ఎక్కువ బుర్ర తిరిగిపోతుంది. కానీ వీడికి ఏ రోజుకైతే వీడికి ఓపెన్ కావాలో ఆ రోజుకే ఓపెన్ అవుతుంది. ఆయన పాపం ఏం చేశాడు? ఆ టైం వచ్చిన వాడికి ఎవరికైనా పనికి వస్తుందని చెప్పి రాసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత వాల్యూమ్ తయారు చేశాడు. చదువుకున్నవాడు ఏం చేస్తాడు? ఇంత వాల్యూమ్ పూర్ణాయనం, ఇది మనకు కాదు. టైం రాకపోయినప్పుడు అరవింద్ అయినా కానీ ఎవరైనా కూడా కృష్ణ అవతారం కానీ రామావతారం కానీ యేసుక్రీస్తు కానీ ఎవరు ఏం చేయలేరు. టైం ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకంటే ఎంత పరమాత్మ అయినా అవతారంగా వచ్చినప్పుడు దేశకాలములకు పరిమితమై ఉంటాడు. యువతలో వాడు పరిమితి చేస్తేనే వాడు వీడికి ఏమన్నా మోక్షం కానీ రోగం కుదర్చడం కానీ చేయగలడు, కానీ లేకపోతే ఏమీ చేయలేడు. అర్జునుడికి ఉపదేశించినంత మాత్రం భగవద్గీత దుర్యోధనుడికి ఉపదేశించలేకపోయినాడు అనేది కంగుని సత్యం. లేకపోతే అంత హంగామా ఎందుకు? వాడికి ఎంత ఉపదేశించినా ఏమి లాభం? వాడు బ్రహ్మాండంగా శంఖం అవుతున్నాడు. ఓ దంగం దేవరు వచ్చి వాటిలో లాభం లేదన్నట్టు అరువు మీద కూర్చున్నాం. అదేమిటి అని మళ్ళీ నీ తరం కాదా, ఇంకా ఊదే నీ అబ్బతరంగా అంటే వాడి ఉద్దేశం ఏమిటి? ఆ శంఖాన్ని వీడు ఎవడో గారడి వాడు మింగుదాం అని ప్రయత్నం చేస్తున్నాడు. మింగి చూపించి ఏదో మన దగ్గర డబ్బులు తీసుకుందామని అనుకో. ఎందుకని వాడికి వినపడదు, అవుతుంది. వీడు చేస్తున్న ప్రయత్నం అంతా కూడా అంటే చెవిటికి శంకు ఊదినట్టంటే అది. అంటే వీడు ఎంత గట్టిగా ఊతున్నాడో అదని వాడు మింగటానికి చేస్తున్న ప్రయత్నం అనుకుంటున్నాడు. అలాగా అరవిందుల వారు కానీ బ్లడ్స్కి కానీ ఎవరైనా సరే ఎంత పెద్ద వాల్యూమ్ రాస్తే వీళ్ళు ఆమ్రాయనం అనుకుంటారు. వాళ్ళు రాయటంలో ఇక్కడ తేలిగ్గా ఉండి వాడికి తొందరగా బోధపడుతున్నారు, వాళ్ళు రాస్తారు కుదరదు ఎక్కడ. కనుక తస్య వాచకం ప్రణవః అన్నదానికి ఎంత కథ ఉన్నదో చూడండి. మీరు గొంతెత్తి మీరే ఉచ్చరించడం మొదలెట్టిన క్షణం నుంచి లోపల నుంచి వాడే మీ కంఠం ద్వారా ఉచ్చరిస్తూ ఉంటాం, మీకు తెలుస్తుంది అని అర్థం ఈ సూత్రానికి. ఎన్ని మాటలైనా సరే మీరు ఉచ్చరిస్తున్నంతసేపును వాడు మీ ద్వారా ఉచ్చరిస్తూ ఉంటాం, మీకు తెలుస్తుంది. ఎప్పుడు ఇందాక నుంచి మనం చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మీరు ఉచ్చరిస్తే, అంటే కనెక్షన్స్ అన్ని తిన్నగా ఉంటే లైట్ వెలుగుతుంది అన్నట్టు. ప్లగ్ తిన్నగా ఉండకపోయినా వెలగదు, మధ్య లేకపోతే ఇన్సులేషన్ తేడా ఉన్నా పెట్టంగానే తుప్పున చిన్న స్పార్క్ వచ్చి ఇంట్లో ఉన్న మిగతా లైట్లు కూడా పోతాయి. లేదా ఇవన్నీ కరెక్ట్గా ఉండి ఎగ్జాక్ట్గా అక్కడ పోల్ దగ్గర కనెక్షన్ తెగిపోయినా ఇవి శాస్త్ర ప్రకారం పెట్టినా వెలగం. కొత్త ప్లగ్ తీసుకొచ్చి సరికొత్త వైర్ తీసుకొచ్చి కొత్త పెన్ను తీసుకొచ్చి భద్రంగా బల్బ్ ఇక్కడ వేసి చూడండి రైట్ రెడీ అని పెడితే ఏం వెలగం.
ఏం చేత అక్కడ కనెక్షన్ ఇవ్వలేదు. బయట స్ట్రీట్ వైర్ నుంచి పోల్ వైర్ నుంచి కనెక్షన్ లేకపోయినా లాభం లేదు. ఆ కనెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లో కనెక్షన్స్ బాగుండకపోయినా లాభం లేదు. మనం పట్టుకొచ్చినటువంటి ప్లగ్ పిన్నులో తేడా ఉన్నా లాభం లేదు. అందులో ఒక వైర్ కనెక్షన్ ఊడిపోయినా లాభం లేదు. ఇన్సులేషన్ ఇందులో ఇన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. జాగ్రత్తగా ఫుల్ఫిల్ అయితే లైట్ వెలుగుతుంది అన్నట్లుగా మనం ఇన్నాళ్ల నుంచి చెప్పుకున్నటువంటి ఈ ప్రాణాయామం కోసం చేసేటువంటి సాధనాలు ఉన్నాయే, ఈ జాగ్రత్త పట్టాలు అవన్నీ అప్రయత్న సిద్ధంగా మనకి సిద్ధిస్తున్న కొద్దీ ఏం జరుగుతుంది? మీరు కంఠమెత్తి ప్రణవాన్ని ఉచ్చరించి ఓం అని అంటూ ఉన్నంతసేపు మీరు మొదలెట్టేది మీరును అనేది మీలో ఉన్నటువంటి ఈశ్వరుడు అనే సంగతి మీకు తెలుస్తుంది. మీరు ఆపంగానే మళ్ళీ మీకు తెలియదు. మీకే కదా నాకే కదా ఎవరికైనా అంతే. అది చెప్పడం కోసమే భాగవతం దశమస్కంధంలో వాడేదో నోరు తెరిచితే లోకాలన్నీ చూపిస్తున్నాడని చెప్పారు. చూపిస్తే వాడా వీడును బ్రహ్మాండ నాయకుడు సర్వాంతర్యామి నీకు నారాయణుడు అది ఇది అని చెప్పి అనేసిందిట యశోద. వాడు నోరు మూయంగానే ఒరే నాయన వెరవా ఇంట్లో గెడు మను తింటావా అది ఇది అందుక అంటే అర్థం ఏంటి? ఇది ఆపంగానే ఆ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది. అంటే అది గుర్తుండదా? అది గుర్తుండటానికి సంబంధించిన విషయం కాదు, అనుభవానికి సంబంధించిన విషయం. గుర్తుండటం అనేది మైండ్కి బ్రెయిన్ సెల్స్ కి సంబంధించింది, అనుభవం అనేది మనకి సంబంధించింది. గుర్తుగా సంబంధం లేదు దానికి దీనికి. ఏది గుర్తుండటం, అర్థం అవటం ఇవన్నీ దేనికి సంబంధించినవి? మనస్సు, తెలివితేటలు ఇవి దేని ద్వారా వ్యక్తం అవుతున్నాయి? బ్రెయిన్ సెల్స్ అంటే మస్తిష్కంలో ఉన్నటువంటి మెత్తని మెదడు పదార్థము ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి ఇవి టెలిఫోన్ కనెక్షన్స్. ఈ టెలిఫోన్ కనెక్షన్ ఎక్కడ తేడా వచ్చినా అందులో ఇండియన్ టెలిఫోన్స్ అని మనకు తెలుసు కదా, వినిపించదు. డెడ్ అంట, ఫోన్ డెడ్ అంట. అలా కనుక ఈ కనెక్షన్ ఉచ్చరిస్తున్నంతసేపు వాడు ఉచ్చరిస్తున్నాడని తెలుసు. ఇది కొన్నాడు సాధన సక్రమంగా మనకి అయిన తర్వాత తెలిసి అంటే మనం ఉచ్చరిస్తున్నామని తెలియదా ఆ టైంలో. ఎందుకంటే మనం ఉంటాం కనుక, వాడు ఉంటాడు కనుక. గుర్తు జాగ్రత్తగా వినండి విషయం. అది యోగాభ్యాసంలో ఉన్న పరమ రహస్యాల్లో ఇది ఒకటి. అది ఈ చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ మనం ఉచ్చరించడం మొదలు పెడితే ఉచ్చరిస్తున్నంతసేపును ఈశ్వరుడు ఉచ్చరిస్తూ మన ద్వారా ఉన్నాడు, వాడు ఉంటాడు కానీ మనం ఉండం. ఆ ఉచ్చారణ అయిపోయిన తర్వాత మనం ఉంటాం కనుక వాడు ఉండడు. అంటే కుర్చీలో ఎవడో ఒకడే కూర్చోవాలి. ఓడి మీద ఒకడు ఎట్ట కూర్చుంటారు? వాడైనా కూర్చోవాలి, మనమైనా కూర్చోవాలి. అందుకని దీనికోసం చేసేటువంటి సాధన దినచర్యలో ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా ఉంటుందో చెప్పడం కోసమే నారదుని పూర్వజన్మ వృత్తాంతం భాగవతంలో ముందు చెప్పారు. వాడేదో మొదటి సాధన చేశాట. మీరు దేవుడి యొక్క రూపమే, వారు దేవుడి యొక్క రూపమే, ఇట్లాగా అభ్యాసం చేయండి అన్నారు. అంటే వారు వీరు కనిపించకుండా లోపల ఉన్న ఈశ్వరుణ్ణి అభ్యాసం చేస్తారు. దాన్ని విష్ణు మంత్రము అన్నాడు. అంటే సర్వవ్యాపి అయినటువంటి మంత్రం అనే అర్థం. అయిపోయింది. అయితే తేలికే నారదుని పిలిచి పిల్లవాడుగా ఉన్నప్పుడు దాసీపుత్రుడుగా ఉన్నాడు. వాడు పనిచేసేదానికి కొడుకుగా ఉండి వీళ్ళకి ఋషులకి ఏం కావాలో చేయండి అంటుంటే చేసి పెడుతున్నాడు. అక్కడ నుంచి ఈ కుర్రాడు ఏదో అప్పచెప్పారు కానీ వీళ్ళు చెప్పినట్టు చేస్తాడా అనుకున్నారు వీళ్ళు. కానీ వాడు వాళ్ళకి కావాల్సిందే చేస్తున్నాడు. ఏమిట్రా ఈ చిన్నతనంలో ఈ సద్బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ జన్మ నుంచి వచ్చింది వీడికి సంస్కారం? వాడు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి ఒరే నాయన ఒక మంత్రం ఇస్తాను పుచ్చుకుంటావా అన్నారు. ఏమిటి? ఆయన ఎవరు? సుబ్బారావు కాదు, సుబ్బారావు రూపంలో ఉన్నటువంటి అంతర్యామి. ఆయన వెంకట్రావు రూపంలో ఉన్న అంతర్యామి. ఇది తాటిపట్ట రూపంలో ఉన్నటువంటి అణువులు, పరమాణువులు అందులో ఉన్న అంతర్యామి. ఇట్లా దేన్ని చూసినా ఆకారము, పేరు అనే దాంట్లో కనిపిస్తున్నటువంటి అంతర్యామిగా ధ్యానం చేయండి. చేసి ఇక వాడికి 48 గంటలు పట్టలేదు. అది నిలబడిపోయింది. వాడికి మనకి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 10 జన్మలో పట్టచ్చు, అప్పటికి కూడా రాకపోవచ్చు. వాడికి నిలబడిపోయిన తర్వాత రెండవ మంత్రం ఇస్తాను పుచ్చుకుంటావా అన్నారు. ఈ మొదటి మంత్రాన్ని ఏమన్నారు? విష్ణు మంత్రం అన్నారు. అంటే సర్వాంతర్యామిగా ధ్యానం చేయడం. విష్ణు అంటే వ్యాప్తి. రెండవ మంత్రం ఏమిటి చూడండి. సుబ్రహ్మణ్యం గారు రూపంలో భగవంతుడు ఉన్నాడు. సుబ్రహ్మణ్యం గారు లేచి మాస్టర్ గారు మీరు చెప్పిన లెక్చర్ చాలా బాగుంది, బ్రహ్మాండం ఉండడు భగవంతుడు. మీరు చెప్పిన లెక్చర్ బాగుందంటే ఆయనలో దేవుడు ఉండడు, తప్పకుండా ఉంటాడు, జ్ఞాపకం ఉంటాడు కూడా. ఇంకో ఆయన లేచి మీరు చెప్పిన ఏడిచినట్టుగా ఉంది అన్నప్పుడు వెంటనే దేవుడు మాయమే ఆయన కనిపిస్తాడు అన్న ఆయన. లేదా ఇలాంటి వెధవ లెక్చర్లు ఎందుకంటే చెబుతారు, శుభ్రంగా ఏదైనా సద్వినియోగం చేసుకోరాదా అన్నాడు అనుకుంటే వాడన్నా బీపీ రైజ్ అయిపోతుంది. ఆ అన్నవాడు ఉంటాడు కానీ దేవుడు చుట్టుపక్కల ఉండడు. ఎదటివాడి మీద మనకి ఎప్పుడైతే ఇరిటేషన్ వచ్చిందో ఎదటివాడు ఉంటాడు కానీ వాడి రూపంలో దేవుడు పక్కన గోకుతూనే ఉంటాడు అనుకోండి. ఇది మన గురువు గారు ఇంకో శిష్యుడు మనం అజ్ఞానంలో పడుతున్నామని తెలిసి ఒరే కాదురా వాడిలా అన్నాడు, వెధవ లెక్చర్స్ అన్నాడు వీడు అంటే వాడి రూపంలో నారాయణ అని నోరుపోయి వీడి సంగతి వాడు కనుక్కోవాలి అంటాం కానీ వాడు జ్ఞాపకం చేసినా వినం, వాడు గోపుతూనే ఉంటాడు పక్కన. మరిచిపోవద్దన్నారా గురువు గారు, ఎవడినైనా సరే దేవుడి యొక్క రూపంగా చూడమన్నారు కదా, మంత్రం ఇచ్చారంటే నువ్వు ఉండవు ఇప్పుడు ఇవాళ వీడి సంగతి తెలుసుకోవాలి అంటే ఏమిటి? ఎతటివాడి రాగద్వేషాలు, కామక్రోధాలు పనిచేస్తున్నప్పుడు మనలో ఉన్న రాగద్వేషాలు, కామక్రోధాలను స్టిమ్యులేట్ అవుతాయి. లా ఆఫ్ మ్యాగ్నెటిజం. దాన్ని బయటికి లాగటం కోసం కొట్టుకుంటూ ఉంటాం.
అప్పుడు కూడా ఎదుటివాడు అలాంటివి అన్నప్పుడు కూడా అంతర్యామి ఆ రూపంలో అంటూ పరీక్ష చేస్తున్నాడు అని ధ్యానం చేయి. రెండో మంత్రం. మొదటి మంత్రం మీరు మాట్లాడకుండా కూర్చున్నంత సేపును వారి రూపంలో దేవుడు ఉన్నాడు, వారి రూపంలో దేవుడు ఉన్నాడు తేలిక. రెండవ మంత్రం నాకు ఇష్టం లేనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, నన్ను తిట్టేటువంటి వాళ్ళు, నన్ను గురించి దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళ యొక్క అవతారమూర్తులుగా వాడు ఉన్నాడని ధ్యానం చేయగలవా? దాన్ని వాసుదేవ మంత్రం చేశాడు అప్పుడు నారదుడు చేశాడు. రెండవది అయిపోయింది. మూడవది ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సూత్రం దగ్గరికి వచ్చారు. అంటే ఉచ్చరిస్తూ ఉంటే వాడి పేరు నారాయణ యొక్క నామం ఉచ్చరిస్తూ ఉంటే ఉచ్చరిస్తున్నటువంటి వాడున్నాడా అని కదా. అదే కదా ఇక్కడ మనం చెప్పుకుంటోంది. కంఠమెత్తి ఓం అని అరుస్తూ ఉంటే అరుస్తున్న వాడు ఉన్నాడా? ఆ అరుస్తున్న వాడి శరీరంలో ఎవరిని గురించి అరుస్తున్నాడో వాడు అరుస్తున్నాడా? అంటే అది వీడి కేక వాడి కేక, వాడు వస్తున్నట్టు తెలిసి అమ్మమ్మ వారు వస్తుంది. ఈ వచ్చినటువంటి వారు స్థిరంగా మనలో ఉంటే బాగుండు అనే ఐడియా వచ్చింది. ఎప్పుడైతే ఐడియా వచ్చిందో ఐడియా వచ్చిన వాడు ఉంటాడా? వాడు మాయమైపోయాడు, వీడున్నాడు. అప్పుడు అరే పాయ్ అనుకున్నాడు. పట్టుకోండి గట్టిగా ఎప్పుడైతే పట్టుకోండి అని అనుకున్నాడో, పట్టుకోండి అని అన్నవాడు తాను ఉంటాడు కానీ ఎవరిని పట్టుకుందామని అన్నాడో వాడు ఉన్నాడు. మనసు పోయా అని అరిచాడంటే అరుస్తున్న వాడు ఉంటాడు కానీ ఎవరి గురించి అరుస్తున్నాడో వాడు ఉంటాడు. అదిట వాడు ఏది వంటిళ్లలో దూరి పాలు పెరుగు ఎత్తుకుపోతూ ఉండి వెడితే కనపడ్డు జాడలు మాత్రం కనిపిస్తాయట అన్నటువంటి రచనకు భాగవతంలో ఉన్న దానికి గమ్మత్తుగా సూచన అది. అంటే వెనక మనం చెప్పదలుచుకున్న దానికి ఒక కథ తమాషగా చెబుతూ ఉంటారు. దశమస్కందం కథ అంతా అంతే అట్లాంటిది. వీడు ఉచ్చరిస్తూ ఉంటే వాడు అప్పుడు చాలా దుఃఖించట నారదుడు. దుఃఖించి మళ్ళీ కనిపించదు వీడు అని చాలా ఆర్తిపడితే లోపల నుంచి ఒక వాక్కు వినిపించి, కామక్రోధాలు జయించిన వాడికి నేను కనిపిస్తాయి కానీ కోరికలు ఉన్నటువంటి కుయోగి కనగాజాలాడు. అంటే నీపోటి దుష్టయోగి చూడలేడు రా అన్నట్టు నారదులు అంతవాడిని. ఏం చేశాడు ఆయన తప్పు? మనకి జాగ్రత్త చదువుపోతే తెలియదు అక్కడ ఏం చేశాడంటే ఆయన వస్తున్నాడు అని ఆయనంతటా ఆయన వస్తున్నప్పుడు వీడు అనుకుంటాను అన్నాడు. అది కారణం కోరిక అంటే. ఆయన స్థిరంగా ఉంటే బాగుండు అని అనుకున్నాడు. అది కోరిక అంటే. ఈ కోరిక ఉన్నప్పుడు ఎవడు కోరుతున్నాడో వాడు ఉంటాడు కానీ కొబ్బరి కోరుతున్నట్టు. ఎవరిని గురించి కోరుతున్నాడో వాడు ఇరుక్కుపోతాడు. మరి నారదుడు పూర్వజన్మ వృత్తాంతంలో కథ కూడా ఈ తస్య వాచక ప్రణవ అనే దాని వ్యాఖ్యానం అని కథ. అంటే మనం ఉచ్చరిస్తున్నంతసేపు వాడు ఉంటాడు. ఎప్పుడు మనం ఉంటాం క్రమంగా మానేయటం నేర్చుకోవాలి. ఆర్ట్ ఆఫ్ రిసీడింగ్ తెలియాలి. ఇది తస్యవాచక ప్రణవ. కనుక వాడిని గురించి ఉచ్చరించినట్టుని వాక్కు ప్రణవము, వాడిని పిలుచున్నట్టు పేరు ప్రణవము లేక ఓంకారము. ఓంకారం శ్వాసలో సహజంగానే ఏమిడి ఉన్నది కనుక శ్వాస ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ రెండు భాగాలు ఉంటాయని చెప్పాను. ఓలో సకారం ఒకటి, సకారం ఒకటి. ఇది జీవుడు భాగం, అది ఈశ్వరుడు. కనుక జీవుల్లో ఈశ్వరుడు ఈ రకంగా ఉంటాడు. శ్వాస ఉన్న చోటల్లా వాడు శ్వాస పీలిపిస్తున్నవాడుగా ఉంటాడు, వీడు శ్వాస పీలుస్తున్నవాడుగా ఉంటాడు. బోధపడుతుందా? అయోమయంగా ఉండాలి. క్లియర్గా ఉందా? శ్వాస పీలిపిస్తున్నటువంటి వాడుగా ఈశ్వరుడు ఉన్నాడు. లోపల శ్వాస మధ్యలోనే ఉన్నాడు కదా. దానికి అటు ఇటు రెగ్యులేషన్, ఇన్గేటు అవుట్గేటు అని పీలుస్తున్నప్పుడు ఇక్కడ సకారం పలుకుతుంది ముక్కులో. కనుక శ్వాసకి ఇన్గేట్ ఎక్కడుంది? ముక్కులో ఉంది. వదులుతున్నప్పుడు హకారం ఇక్కడ పలుకుతుంది. కనుక శ్వాస బయటికి వదిలే గేట్ ఇక్కడ ఉంది, లోపలికి పీల్చే గేట్ రెగ్యులేటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఉన్నటువంటిది పీల్చేవాడు, ఇక్కడ ఉన్నది పీలిపించేవాడు. ఇది వాక్కుగా కావాలంటే కంఠంలో ఇంకో అక్షరం అంటే వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వాలి. అయినప్పుడు ఈ నాలుగు కలిసి మనం మాట్లాడుతున్నటువంటి మాట అవుతుంది. అందులోనేమో ఇది కలిసి నాదం అంటాం. ఇది ఆ నాదం ఉచ్చరిస్తున్నవాడు నాదం గారు. అంటే ఇది వాయిస్ను, ఇది అట్టరారు. దిస్ ఈస్ ది అనాటమీ ఆఫ్ ది వర్డ్. అంటే ప్రణవవాదము అని ఒక పుస్తకం ఉన్నది, ఇంతలా ఉంటుంది. ఇప్పటికీ 120 సంవత్సరాలు పైన కిందట రాసింది ప్రణవవాదం అని. దీని గురించి గ్రంథం ఇంగ్లీష్లో. ఎవరు రాశారు చెప్పగలరా? బాబు భగవాన్ దాస్ అని చెప్పి కాశీలో, అంటే మదన్ మోహన్ మాళవ్యతో కలిసి కాశీ హిందూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి సహాయం చేసినటువంటి వాడు యానిబిసెంట్కు ఆయన ముగ్గురు కొలీగ్. ఆ భగవాన్ దాస్ గారు రాశారు ప్రణవవాదం అని గ్రంథం. వాటిలలో ఉంటాయి వీటి ఎక్స్ప్లెనేషన్స్. ఉన్నా కానీ చదువుకుంటే ఓ పట్టాన ఎక్కవు, ఏదో బరువుగా ఉన్నట్టుగా ఉంటాయి. కొంత మనం ఒకళ్ళు ఎక్కించుకున్న తర్వాత ఈజీగా ఉంటాయి. కనుక వాడి దగ్గర నుంచి వచ్చే సంకల్పం ఉచ్చరింపజేస్తాం, మన కంఠంలో నుంచి వచ్చే సంకల్పం. అందుకనే ఈ 5 ధ్వనులతో కలిసి గోలెడన్ని మంత్రాలు పుట్టినాయి. ఈ రెండు కలిసి హరిహరులు ఇద్దరు పుట్టారంటారు. మంత్రశాస్త్రంలో కథలుగా చెబుతారు. పురాణాల్లో కూడా నారాయణుడు హరి అయి దిగి వచ్చి అంటాడు. అంటే శ్వాసలోకి దిగి వచ్చి అనర్థం. ఈశ్వరుడుగా అంతర్యామైనటువంటి వాడు ఈశ్వరుడుగా శ్వాసలోకి దిగి వచ్చి అనర్థం. నారాయణుడు హరి అయి దిగి వచ్చి అంటే ఇవన్నీ వీళ్ళ కథలే మన పురాణాల్లో చూసే పెట్ట కథలు. ఇది ఒక మంత్రం. అలాగే ఈ 2 అక్షరాలు ఓదాని కింద ఓటి ప్లస్ ఓం కలపం. ఇప్పుడు సహోం అనే ఒక మంత్రం. మీకు శ్రీ విద్యలో ఇవన్నీ వరుసన ఉంటాయి మంత్రాలు. అలాగే ఆ కింద సావృష్టి ఓం కలపం. కాబట్టి సహోం అనే మంత్రం. ఇది హైగ్రీవ మంత్రం అంటారు, అది ప్రాసాద మంత్రం.
ఇట్లాగా వీటిలోంచి దాదాపు ఒక 100 మంత్రాలకి పైచీలకు దాకా వస్తాయి. మన మంత్రశాస్త్రంలో మనం చూసేటువంటి మంత్రాలు అంటే అందులో ఏకాక్షర మంత్రాలు, వాటిలలో ఎక్కువ భాగం ఈ అక్షరాల్లోంచి వస్తాయి. దాని తర్వాత వీటి సెకండరీ అండ్ టెర్షియరీ మంత్రాలు, మాలా మంత్రాలు, పెద్ద పెద్ద మాలికా మంత్రాలు, పారాగ్రాఫ్ మంత్రాలు, పేజీల మంత్రాలు అవన్నీ సెకండరీ. అసలు మంత్రాలు ఎక్కడున్నాయి? మన శ్వాసలోనే ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? శ్వాస ఏ శక్తి వలన ఆడుతూ ఉన్నది మనం ఆడించినందువల్ల కాదు కదా. ఏ శక్తి వలన శ్వాస ఆడుతుందో ఆ శక్తే మంత్రశక్తి. దాని యందు మనం మనస్సు ఉంచకుండా మనం ఏం మాట్లాడదలుచుకున్నామో అలాంటి విషయం మీద మనస్సు ఉంచి మాట్లాడుతున్నాం కనుక మనం మాట్లాడే అక్షరాల్లో ఏది మంత్రం కాకుండా పోతుంది. అంతే. 1 కిలో చింతపండు మనస్సు దేని మీద ఉంది? మనం మాట్లాడే వాక్కు మీద కాకుండా చింతపండు మీద ఉంది. చింత ఎక్కడుంది? 1 డజన్ బత్తా నారించకాయలు. ఇవన్నీ మనం కంఠం వాడుతూనే ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ మనకు కావాల్సిందే ఇంకోటి, అంటే లంగర్ లేదు దానికి దీనికి. ఆర్ట్ క్లాంప్ ఓ చోట ఉంది, ఫిలిం రీల్ బాక్స్ ఇంకో చోట ఉంది. సినిమా వేయబడదు. ఆ 2 సింక్రనైజేషన్ ఉంటే కానీ వాడు క్యాబిన్ లో తీసుకెళ్ళాలి. ఆపరేటర్ సరైన వాడు వేచి 2 దగ్గరగా పెడితే అప్పుడు సినిమా ఉంటుంది. కానీ లేకపోతే సినిమాలో ఉండవలసిన పార్ట్స్ ఉంటాయి, సినిమా ఎప్పుడూ ఉండదు. ఇక్కడ కూడా అంతే. దీంట్లో కూడా ఇందులో మంత్రత్వం చెందటం అంటే అర్థం. మంత్రశక్తి అనేటువంటి మాటకి మన శ్వాస ఏ శక్తి వల్ల నడుస్తుందో ఆ శక్తి, మనస్సు దాని మీద పెడితే అది మంత్రం. పెట్టకపోతే అది శ్వాస అవుతుంది, మనస్సు దేశద్రిమరి అవుతుంది, ఎక్కడో ఉంటుంది. మనస్సు దాని మీద పెట్టాలంటే దేని మీద ఉంచితే దాని మీద నిలవదు మనస్సు. కానీ శ్వాస అనేది నడుస్తూ కదులుతూ ఉంటుంది కనుక ఆ శ్వాసను అబ్జర్వ్ చేయడం కోసం కూర్చుంటే తేలిగ్గా నిలవదు. అంటే ఏదైనా అప్పచెబితే మనస్సు నిలుస్తుంది కానీ లేకపోతే నిలవదు. ఇప్పుడు మీరు శ్వాసను అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే నిలుస్తుందో లేదో మహారాజులాగా నిలుస్తుంది. అది చెప్పకుండా మీరేమి ఆలోచించకూడదు, మైండ్లోకి ఐడియాస్ రానివ్వకూడదు. అంటే పిచ్చి మార్గం. ఐడియాస్ రానివ్వకూడదు అని అనుకుంటే అది ఐడియా కాదు. ఐడియాస్ని ఇన్వైట్ చేయటం అవుతుందో రానివ్వకుండా ఉంటాం అవుతుంది. కనుక అలాంటి పనికిరానటువంటి అన్ప్రాక్టికల్ మెథడ్స్ బోధించరాదు. కూర్చోబెట్టి కొత్తవాడిని కూర్చోబెట్టి మైండ్లో ఐడియాస్ రాకూడదు అని కోప్పడితే వాడు ఇంకా కంగారు పడతాడు. రాకూడదు, మనం దౌర్భాగ్యం కావచ్చు, మనం పనికిరాం అని అనిపిస్తుంది. ఏమిటి మరి ఈనాళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం, మనకి ఐడియాస్ రాకుండా ఉండవే అని. ఆ ఐడియా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? రాకుండా ఉండవే అని ఐడియా ఉంది కదా. అందుకని వీడు అప్రోచ్ అయ్యే మార్గం ఏమిటో చెప్పాలి. కానీ ఐడియాస్ రాకూడదు అది ఇది ఏంటి ఎట్లా, ఏది రావాలో అది చెప్పాలి. ఏది రాకూడదు అది చేసి వాడు ఏం చేస్తాడు? చెడిపోతాడు. కుర్రవాడిని రోజు పొద్దున్నే లేచి ఏది చేయకూడదు అవన్నీ లిస్ట్ చేస్తే ఏమవుతాడు? దౌర్భాగ్యుడు అయిపోతాడు. నేను స్నానానికి వెళ్ళాను అనుకో, చొక్కా ఇక్కడ విప్పి ఆ జేబులో ఏవి కొట్టేయకూడదు అంటే అలాంటి ఒకటి ఉన్నట్టు వాడికి మనమే చెప్తాం కదా. అది చెబితే ఎంతో ఐడియాస్ రాకూడదు అని చెప్పిన అంతే. అవస్థపడి చచ్చిపోతాడు. ఐడియాస్ రాకూడదు అని చెప్తే ఎట్లా వస్తున్నాయని మనమే ఇస్తున్నాం వాడికి ఐడియా రాకూడదు అన్నది. అంటే ఉన్న ఐడియాస్ ఉండగా ఇంకో కొత్త ఐడియా తోస్తున్నాం వాడికి, ఐడియాస్ రాకూడదని. కానీ మనకి ప్రాసెస్ పాజిటివ్ మెథడ్ వాడికి చెప్పాలి. కానీ నెగటివ్ అప్రోచ్ చెప్పి ఏమీ లాభం లేదు. ప్రాక్టికల్ అప్రోచ్ చెప్పాలి. కనుక సస్యవాచక ప్రణవ అన్నదానికి ఈ చెప్పిన మార్గంలో శ్వాస మీద అభ్యాసం చేయండి. మనస్సు శ్వాస మీద పెట్టండి. కంఠధ్వని చేయండి. ఆ ధ్వని మీద మనస్సు పెట్టండి. పెట్టినప్పుడు ఏమవుతుంది? మీరు శ్వాస పీల్చడానికి కావాల్సినటువంటి ఊపిరితిత్తులు ఇక్కడ ఉన్నాయి. దీన్ని పీల్పించడానికి కావాల్సినటువంటి మైండ్ ఇక్కడ ఉన్నది. ఈ రెండింటినీ పని చేయించడానికి కావాల్సినటువంటి గుండెకాయ ఇక్కడ ఉన్నది. కనుక 3 చోట్ల ఏడుస్తున్నారు. ఇక్కడ శ్వాసని మనం అబ్జర్వ్ చేయడానికి మొదలెడితే ఓం అని అంటూ దాన్ని వింటూ ఈ కదలికను చూస్తూ ఉంటే ఇదేం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి మనస్సు మెల్లిమెల్లిగా ఇక్కడికి వస్తుంది. వచ్చి క్రమంగా ఇక్కడ ఉన్నటువంటి వాడు వీడు, ఇక్కడ ఉన్నటువంటి వాడు జీవుడు, ఈశ్వరుడులోకి. అంటే మనస్సు ఇక్కడి నుంచి వచ్చేది మనస్సు, ఇక్కడ ఉన్నది ప్రాణం. ఈ 2 కలిసిపోతే అప్పుడు మనస్సు ఉండదు, ప్రాణం ఉండదు, ఈశ్వరుడు ఉంటాడు, జీవుడు ఉండడు. ప్రతి శ్వాస ఓంకారంతో జరుగుతూ ఉన్నంతసేపు పీలుస్తూ ఉన్నవాడు, ఓంకారం పలుకుతూ ఉన్నవాడు ఉండడు. వీడి ద్వారా ఎవడు పలుకుతున్నాడో వాడు ఉంటాడు, ఈశ్వరుడు ఉంటాడు. ఏమండి? కనుక జీవుడు ఉండకుండా ఈశ్వరుడు ఉండటం అనేది శాంప్లింగ్ గా వస్తుంది ప్రతి ఓంకారంలో. వచ్చి అభ్యాసం అయ్యేటప్పటికి కొనాళ్ళకి ఏమవుతుందంటే వీడు ఉండటం ఎక్కువ అలవాటును, వీడు ఉండటం తక్కువ అలవాటు. మనకి ఎన్నాళ్ళ నుంచి వీడింత గట్టిగా ఎందుకుంటున్నాయంటే వీడు ఉండటమే అలవాటు ఎక్కువ. మనకి ఇంద్రియాలు ద్వారా బయట ఉన్నటువంటి విషయాల్ని గమనిస్తున్నవాడుగానే మనం ఉంటున్నాం. కానీ ఇంద్రియాల ద్వారా ఇంద్రియముల శక్తిగా బయటికి ప్రసరిస్తున్నవాడుగా ఉండటం లేదు. నాడు మనస్సుగా ఇంద్రియములుగా బయటికి ప్రసరిస్తున్నవాడు ఈశ్వరుడు. మనస్సు ఇంద్రియములు రూపంలో బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూపరసాదుల్ని అంగీకరిస్తున్నవాడు జీవుడు. వాడు ఖైదీ, చేత నొక్కబడుతున్నవాడు, కండిషన్డ్. ఎన్విరాన్మెంట్ నుంచి కండిషన్డ్ గా ఉన్నటువంటి దౌర్భాగ్యుడు వాడు జీవి అంటాం. ఎన్విరాన్మెంట్ లోకి తన కిరణాలతో తాను ప్రసరిస్తున్నవాడు ఈశ్వరుడు. కనుక వీడుగా ఉంటున్నాం, ఎన్నాళ్ళ నుంచి మనం జీవిగా ఉంటున్నాం. ఇప్పుడు శాంపుల్
శ్వాస ప్రతి శ్వాసలోనూ ఈశ్వరుడుగా ఉండటం మనకు చేతనవుతుంది. కొంచెం కొంచెం ఉండి అభ్యాస పాఠవం చేత ఏమవుతుంది, ఇది ఎక్కువ సహజంగాను ఇది తక్కువ సహజంగాను ఉండే స్థితి వస్తుంది. కొద్ది కాలంలోనే వచ్చిన తర్వాత ఒక మాట దీని యందు పట్టు ఎప్పుడైతే చిక్కిందో ఇంకా వీడు ఉండకుండా వాడు వీడు కలిసి ఒకటిగానే వెలుగు ముద్దగానే ఉంటారు. అలాంటి వాడి శరీరం ద్వారా ఏ పని జరిగినా ఈశ్వరుడు చేస్తున్న పనే కానీ అందులో ఉన్న వ్యక్తి చేయడం ఇంకా వ్యక్తి లేడు కానీ. అందుకనే వాళ్ళ ద్వారా యజ్ఞార్థములు జగద్హితములు అయినటువంటి పనులే జరుగుతాయి కానీ వాళ్ళకి కావలసిన పనులంటూ ఏముండవు, భస్మైపోతాయి మొత్తం. ఇప్పుడు అందుకని తర్వాత సూత్రంలో ఏం చెబుతారంటే ఇందులో చేయవలసిన పద్ధతి తర్వాత